ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అందరం కలిసి చదువుతామండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. మరి దేవుడి లేఖనాలు ఆయన దీవించునుగాక. మన వినికిడిలో మనకు అర్థమయ్యేట్లా ఆయన మనకు వివరించునుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక అని మీ అందరిని ఆశీర్వదించునుగాక. మనకున్న ఈ కొద్ది సమయాన్ని దేవుడు మరి అందరికీ అర్థమయ్యేట్లుగా తేలికగా దేవుడు తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నానండి. మరి దేవుడు దయ చూపించాలని కోరుతున్నా. మరి ఇదివరకైతే డిగ్రీ చదువుకునేప్పుడు అనుకునేవాడిని, ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే 10th అనుకునేవాడిని అనమాట. ఇంకొకటి ఏమి లేదు, నేను కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళానంటే అంటే ఇంకా 5 సంవత్సరాలు ఉన్నది కదా, 10th రాసేసాను ఎగ్జామ్, ఇంకొక 5 సంవత్సరాలు కానీ కొంచెం కష్టపడితే ఇంకా నా బ్రతుకులో మళ్ళా భయపడే అవకాశమే ఉండేది కాదు అనుకున్నాను. అంటే అర్థం ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఎగ్జామ్స్ అంటే ఎట్లా భయం ఉంటుందో చదువుకునేటప్పుడు. నేనేమనుకోను అంటే, రేపు ఎగ్జామ్ రాయాలంటే ఈరోజు రాత్రి టెన్షన్ చదివే ఉన్నది, ఎక్కేది కాదు మైండ్కి. నేను కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం నార్మల్ అండి, చాలా యావరేజ్ నేను. మరి చాలామంది లాగా నేను కూడా ఫస్ట్ నుండి చదవకుండా ముందు రోజు రాత్రి తీసేవాడిని. అనుకునేవాడిని ఒక్కరోజు రాత్రి చదివి కష్టపడి ఏదో ఒకటి రేపు పాస్ అయిపోతే ఇంకొక 3 సంవత్సరాలు నాకు నేను ఓదార్చుకునేవాడిని. ఈ 3 సంవత్సరాలు అయితే ఇక నా బ్రతుకులో నేను టెన్షన్ పడేది లేదు. రాజాగా దర్జాగా నచ్చితే ఉద్యోగం చేస్తాం, లేకపోతే మానేస్తాం, ఇంకో చోటకి వెళ్తాం అనుకో. 2వ ఇయర్ అయిపోయింది, 3వ ఇయర్ అయిపోగానే ఇక ఆ రోజు నా ఆనందం ఏంటంటే డిగ్రీ అయిపోయింది అని ఆనందం కాదు. నా బ్రతుకులో మళ్ళీ నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎగ్జామ్ కోసం చదివేది లేదు, టెన్షన్ లేదు పడదు. అయిపోయిన తర్వాత ఆర్డినేషన్ అయిన తర్వాత అనిపించేది. ఆ రోజుల్లో అయితే సంవత్సరానికి ఒక ఎగ్జామ్కి టెన్షన్ పడ్డా, ఇప్పుడు ప్రతి వారానికి నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. ప్రతి వారం నాకు నైట్ అవుట్ అయిపోతుంది. నిజానికి ఇది ఒక మనిషిగా చాలా కష్టం అండి. కొన్ని అంశాలు చాలా తేలిగ్గా ఉంటాయి, తీసుకోగానే చాలా చాలా తలంపులు వస్తూ ఉండగానే నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఎలాగైనా మనం దేవుడి దగ్గర చెప్పేస్తాం. కానీ కొన్ని సబ్జెక్ట్స్ అవి ఇలా సీరియస్గా వెళ్ళేటప్పుడు కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకుగా ఒకవేళ మైక్ ఇచ్చి ఈ అంశం చెప్పమంటే నేను దాదాపుగా ఈ సబ్జెక్ట్ ఆన్సర్ను ఏమని, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ఎందుకంటే వచ్చినప్పుడు ఏమైనా ఎవరిని ఆశిస్తామంటే విశ్వాస యొక్క జీవితం కొంచెం కట్టబడాలి, మరింత బలపడాలి, ఇలా అనుకుంటా, ఇలా ఎక్కువ ఆ ఉద్దేశంతో ఉంటాం. కానీ ఇలాంటి అంశాలు ఎంచుకునేటప్పుడే దేవా దయ చూపించు, అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు కనికరం చూపాలని నేను కోరుతున్నానండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుడు వాక్యాన్ని? మరి నేనైతే చాలా తేలిగ్గా చెప్తాను. ఈ అంశం చాలా చిన్న సబ్జెక్ట్, కూడా చాలా చిన్నది. నా మాట మీరు నమ్మరు, కానీ అయితే మనం ఇప్పుడు వరకు నాకు తెలిసి మనం ఈ సార్దీస్ సంఘకాలం గురించి మనం అంటే వాక్యం వింటా మధ్యలో సార్దీస్ అనే పేరు ప్రారంభించానండి. అప్పుడు వర్తమానం ఏం చెప్పానంటే ఎస్కేప్ అనే వర్తమానం ఉన్నది, అంటే తప్పించుకొని పోవటాన్ని. ఆ ఎస్కేప్ అనే మెసేజ్ తర్వాత ఇప్పటికి 2 నెలలు పట్టింది మళ్ళీ తిరిగి సబ్జెక్ట్ దగ్గర నేను రావడానికి. తర్వాత దేవుడు మట్టికి చాలా అద్భుతంగా నేను 3 ఆదివారాలు అక్కడ చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడి పదాల దగ్గర చాలా అడిగా, ప్రభువా ఇక్కడ చెప్పినట్టు అట్లా కుదరదు, అక్కడ కనీసం 1.5 గంట చెప్పాలి. ఇక్కడంటే చెప్పారు మొన్న విన్నారుగా, ఫ్యాన్స్ ఉన్నారని నాకు. అక్కడ అది కుదరదు మరి, అంటే 1 గంట చెప్తే ఎలాగా, అక్కడ కనీసం 1.5 గంట. అంటే ఒక్కోసారి దేవుడిదే బట్టి నా మొట్టమొదటి వర్తమానం అనుకుంటారు 1:45 పైన చెప్పానండి. దేవుడు చాలా అప్పుడు అనుకున్నాను, 1 గంట చెప్పాల్సినప్పుడు దేవుడు 1 గంటకు తగ్గ వర్తమానం ఇస్తున్నాడు. ఆయన 1/2 గంట చెప్పేటప్పుడు 1/2 గంటకు తగ్గ వర్తమానం. ఒకవేళ 2 గంటలే చెప్పాల్సి వస్తే నాకు అనుమానం ఏమీ లేదండి. దేవుడు ఏదో ఒకటి చేసి ఆయన మాట ఇచ్చిన ఆయన కనుక. కానీ ఆ 3 వారాల గురించి చాలా దేవుడి పాదాల దగ్గర అడిగా. ఈ 3 వారాలు దయచేసి నువ్వు కనికరం చూపని. ఆ 3 వారాల్లో దేవుడి దయబట్టి ఒక్కొక్క మెసేజ్, ఎస్కేప్ అనే మెసేజ్, నెక్స్ట్ ఆకాన మెసేజ్, ఆ నెక్స్ట్ది అది వీడియోని అప్లోడ్ చేయించలేవలేదు, వేరే మెసేజ్ అదైతే ఇక అంటే స్టెప్ బై ఆ వర్తమానం, ఆ నడిపింపు కూడా అడుగు మీద అడుగు. 3వది వెళ్ళిన తర్వాత ఇక మరి అదైతే అప్లోడ్ చేయించలేదు కావాలని. కానీ దేవుడు చాలా దయ చూపించాడు.
ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయిన దేవుడు కనుక ఆ దేవుడు మరలా మన మధ్యలో చీరాత్రికి ఏ వాక్యం కావాలో దేవుడు మళ్ళీ మనకి అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. అయితే ఈ సార్దీసు సంఘకాలం ఏదైతే దీని గురించి మనం విన్నామో, మీరు ముందున్న వాటి పేర్లన్నీ ఒకసారి చెప్దామా? సార్దీస్. అయితే సార్దీస్ సంఘకాలానికి వచ్చేసరికి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇప్పుడు యోహాను దర్శనంలో చూసేటప్పుడు 7 దీపస్తంభాల మధ్యన ఆయన సంచరిస్తూ వెళ్తూ ఉండగానే, ఆయన సంచరించేటప్పుడు ఎప్పుడైతే ఎఫెస్ యొక్క కాలాన్ని చూస్తున్నాడో, ఎఫెస్కిలో ఏం జరగబోతున్నదో అన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కటి మాట్లాడుతా ఎప్పుడైతే ఈ సార్దీస్ ఆ యొక్క కాలానికి వచ్చేసరికి, అంటే దాన్ని ఆయన ముందుగా చూసి చెప్పేటప్పుడు ఆయన చెప్పే ఆ మాటే నిజానికి వినడానికి కానీ, ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత గౌకులు ఎప్పుడైనా బైబిల్ తెరిచినప్పుడు చదవడానికి కూడా, లేకపోతే మరొకరితో చెప్పడానికి కానీ మనం అంతగా ఇష్టపడిన మాట అది. కారణం ఏంటంటే ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు విన్న మాటలు అన్నింటిలో అతి శ్రేష్టమైన మాట ఏదైనా ఉన్నదంటే గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవిస్తాడు అనేది అతి శ్రేష్టమైన పదం అని చెప్తాడు దేవుడు. కానీ ఇక్కడ ఈ మాట ఏమని ఉన్నదంటే, నువ్వు జీవించుచున్నావు అన్న పేరైతే ఉంది నీకు, కానీ నువ్వు మృతుడివే. అయితే నేను నమ్ముతున్నా దేవుడు ఒకవేళ అలా చూసినప్పుడు ఆ సంఘకాలాన్ని చూస్తే ఆయన అలా అనే విధంగా, ఒకవేళ ఈరోజు పరలోకం నుండి దేవుడు ఆయన నేత్రాలతో మన మధ్యలో కానీ ఒకసారి ఆయన చూస్తే మళ్ళీ ఎవరు అటువంటి పరిస్థితిలో ఉండకుండా జీవించుచున్నామనే పేరున్నది, జీవిస్తున్నామని దేవుడు చెప్పాలని నేను కోరుతున్నాను. అటువంటి స్థితి మన ఎవరికి రాకూడదని నేను కోరుతున్నాను. అయితే ఈ కాలానికి నిజానికి దీన్ని ఏమంటారంటే, మీరు గమనించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం పక్కన పెడతాం, యోహాను చూస్తాడు యేసు ప్రభుని. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎఫెసు, స్ముర్నా, పెర్గమము, తుయితైరా ఈ 4 గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తారండి. అయితే వీటిలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4 సంఘకాలాల గురించి చూస్తాం. అయితే ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. నిజానికి ఏదైతే అధ్యాయాలు వేరు చేశారో వాటి యొక్క పని, అంటే వాటిలో దేవుడు చేసే కార్యాలు కానీ, వాటిలో దెయ్యం చేసే కార్యాలు, ఇవన్నీ చాలా డిఫరెంట్గా కనపడతాయి. ఇది ఎటువంటి కాలం అంటే, మీరు ఎఫెసు, స్ముర్నా, పెర్గమము, తుయితైరా అంటే మీరు ఎప్పుడైనా ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఏమనంటే తుయితైరా సంఘకాలం అనేది ప్రవక్త ఏమంటాడంటే అంధకార యుగం, అంటే ఒక డార్క్ రూమ్, చీకటిగా ఉంటే ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్న కాలం అది తుయితైరా సంఘకాలం. తుయితైరా హృదయం కూడా ఎవరికి రాకూడదని, దాంట్లో ఎవరు పెత్తనం చేసినది? స్త్రీ పెత్తనం. కానీ ఇది మాటికి బరే ఆన్సర్ చెప్తారండి అందరు, ఇది అందరికీ అనుభవం ఉన్న ఆన్సర్ ఇది మాటికి. అయితే స్త్రీ పెత్తనంతో పాటు మరొకటి కూడా ఉంటుంది, నిరంతర బలి. అది 2 విధాలుగా ఉంటుంది. అన్య దేవతకి నిరంతరం బలి అర్పించడం, 2 క్రైస్తవులే నిరంతరం బలిగా మారిపోయారు. ఎందుకంటే అసలు దెయ్యమే పూర్తిగా తల ఎత్తి మొత్తం అందరినీ. ప్రవక్త ఏమంటాడంటే ఆ క్రైస్తవులందరి పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఈ 4 సంఘకాలాల్లో క్వాలిటీ తగ్గి వారందరినీ తీసుకెళ్ళి రోమా అనే గుహలో బంధించినదంట. క్యాథలిజం అనేది ఇలా బంధించి వీరికి వీరుగా ఒక నిజమైన ఆరాధన చేయాలన్నా, వీరికి వీరు బయటకు వచ్చి ఆరాధన చేయాలన్నా, ఒక వాక్యం చెప్పాలన్నా ఏమీ అసలు దానికి అవకాశమే లేకుండా బంధించి పెట్టాడండి. కానీ సార్దీసు సంఘకాలం ఏంటంటే, ఏదైతే దయ్యం బంధించాడో ఇది మరొక అధ్యాయంలోనికి వస్తున్నాం. ఫస్ట్ ఏంటిది? 2వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి? ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితైరా. అది దేనిలోకి నడిపిస్తున్నది? అంధకారంలోనికి వెళుతున్నదండి అక్కడ. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, సార్దీస్ దగ్గర నుండి దేవుడు అంధకారంలో, ఒక మాట నేను బాగా నమ్ముతాను, అంటే దేవుడు ఏది చేసినా సరే దేవుడు కొన్నిసార్లు దెయ్యం చేతులు పెట్టేటప్పుడు ఆయన ఏం డిస్టర్బ్ చేయడు. ఒక సామెత ఉంటుంది, నీ ఎనిమి ఎప్పుడైనా, సరే ముందున్న దాంట్లో చెప్తాను, ఎప్పుడైతే దెయ్యం ఒక కార్యాన్ని, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది నీ పట్లైనా నా పట్లైనా, ఆ ప్రణాళిక ఆయన చెయ్యాలనుకున్నప్పుడు దెయ్యం ఎల్లప్పుడూ ఏం కోరుతాడంటే వాడు వేలు పెట్టాలని కోరుతాడు. కోరి దాన్ని ఏదో పడగొట్టాలి, ఏదో నాశనం చేయాలి, ఇవన్నీ చేసేటప్పుడు దేవుడు కొన్నిసార్లు వాడిని డిస్టర్బ్ చేయడంట. సరే నువ్వేం చేస్తావు చేయి, ఎంతవరకు చేస్తావు చేయి, ఎంతవరకు చేస్తావు. ఎప్పుడైతే ఆ సమయం సరైన సమయం వస్తుందో, ఎందుకంటే ఎవరి టైం అయినా తప్పిపోవచ్చు, మీ టైం అయినా లేట్ అవ్వచ్చు, నా టైం అయినా లేట్ అవ్వచ్చు, కానీ వధువు ఎత్తబడ్డానికి ఆయన ఏ సమయాన్ని అయితే నిర్ణయించాడో ఆ సమయానికల్లా తిరిగి సంపూర్ణంగా వధువు దేవుడు నిలబెట్టబోతున్నాడు. అంధకారంలోకి వెళ్ళిన దాన్ని దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఏమనంటే నువ్వు ఎంత కొడతావో కొట్టు, కానీ సరైన టయానికి నేను రంగంలోనికి వస్తా, సరైన విధానంలో నా సేవకుల్ని నేను వాడతా, సరైన రీతిలో సంఘాన్ని మరలా నిలబెట్టి పరిపూర్ణతలోనికి నేను తీసుకువెళ్తాను. అసలు దేవుడు ఈ 4 కాలాల్లో కూడా ఒక్కొక్క దాన్ని అనుమతించి, సుదర్శ ఒకవేళ మరి క్రైస్తవులు అలా హింసించబడతా చంపబడతా ఉంటే ఊరుకున్నాడంటే దేవుడు అన్నాడు చేతులు కట్టి ఊరుకోడండి. ఒకళ్ళు అన్నారు ఏమనంటే, అంతమంది బలైపోతుంటే దేవుడు చేతులు కట్టి ఊరుకున్నాడా? ఎప్పుడు ప్రకృతి యొక్క ధర్మం మర్చిపోమాకండి. ఏ విత్తనమైనా అనేకమైన చెట్లను ఇవ్వాలంటే ఏం చేయాలంటే దాన్ని
కొన్ని భూమిలో పాతిపెట్టబడవలసి ఉంటుంది. ఆమేన్. అయితే దేవుడు చాలా కృపను బట్టి ఏమిటంటే ఒకవేళ హతసాక్షిగా మారితే అంటే వారికి వారు నిలబడలేరు. దాన్ని ఆ రోజున వారు నిలబడలేరు, ఈ రోజున మీరు నేను కూడా నిలబడలేము. హతసాక్షిగా నిలబడడానికి కావాల్సిన శక్తిని దేవుడు అభిషేకాన్ని వారి మీదకు కుమ్మరించినప్పుడు వారు అప్పటి వరకు సామాన్య మానవులుగా ఉండొచ్చు, కానీ వారిలో ఒక నిర్ణయం ఉన్నది. ఏమనంటే ఏది ఏమైనా సరే ప్రభు కొరకు మేము జీవించాలన్నప్పుడు కారణం ఏంటంటే నీ ఆసక్తి నీకు పెట్టుబడిగా మారుతుందంట. ఏ అభిషేకం నీ మీదకి రావాలన్నా, ఏ ఆత్మ వల్ల దేవుడు ఏ విధంగా సహాయం చేయాలన్నా ముందు నీ గుండెలో ఒక కోరిక ఉండాలి. ఏమనంటే ప్రభువా పడిపోకుండా నన్ను నిలబెట్టు ప్రభువా అని నీ గుండెల్లో కోరుకుంటే కావాల్సిన అభిషేకాన్ని దేవుడు కావాల్సిన సమయంలో దేవుడు ఇస్తాడండి. కారణం ఏంటంటే శత్రుఘ్న మేషక అబేద్నెగోలు బయట ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఒక వాంఛ ఉన్నది. వారు కనీసం కలలో చూడలా అగ్నిలోకి వెళ్తున్నట్టు, వారు దర్శనంలో చూడలా అగ్నిలో నడుస్తున్నట్టు, కానీ ఒక ఆశయం ఏంటంటే మేము చనిపోయినా సరే ఏదైనా సరే ప్రభువా దయచేసి మమ్మల్ని నిలబెట్టుమని. నీ ఆశ పెట్టుబడిగా మారితే అంటే ఆశ ఎక్కడి నుండి రావాలంటే హృదయంలో నుండి నీ ఆశ కనుక వస్తే, నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి మా ఆఫీస్లో వీళ్ళు బలి అంటే ఆఫీస్ కట్టిన తర్వాత చాలా యాక్సిడెంట్స్ అయినాయండి దాని ఎదురుగా. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ జరిగే కార్యం నిమిత్తం మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక మేకపోతును ఒక దాన్ని కోయాలన్నా. సుదర్శన మేకపోతుకు వస్తే నీకేమైందంటే చెప్తాను. వాళ్ళు ఎప్పుడైతే మేకపోతు కోయాలని వారి నిర్ణయానికి వచ్చారో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ మేకపోతును కొనాలంటే ప్రతి ఒక్కరు మనం డబ్బు వేసుకోవాలి. మా ఆఫీస్ ముందు చాలా యాక్సిడెంట్స్ అవుతాయండి. అంటే మీరు ఊహించరు కూడా ఊహించరు, అది మామూలు డేంజర్ స్పాట్ కాదు అది. కొంతమందిని అయితే కళ్ళ ముందు బండిలా తొక్కెళ్ళి అంటే లారీ మళ్ళీ వెనక్కి వచ్చి తొక్కి మళ్ళీ ముందుకెళ్ళి తొక్కినాయి. అలాంటివి జరిగినాయి. క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు తేనోళ్ళు కూడా క్యారేజీలు తెచ్చుకున్నారు దెబ్బగా చూసి భయపడి. అటువంటి పరిస్థితులు జరిగితే ఈ మానవుల ఆలోచన ఏమనంటే వీటన్నిటిని మనం తప్పించాలంటే రక్తానికి హిందువులు కూడా నమ్ముతున్నారు, కానీ విచిత్రం డినామినేషన్ వాళ్ళు నమ్మట్లేదు దాన్ని. ఎందుకంటే నీ రక్తం ఎప్పుడైతే మలినమైంది కనుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కన్యక గర్భాన పుట్టి చడని రక్తం ద్వారా వచ్చి దేవుడు మనల్ని విడిపించాడండి. ఆమేన్. నాకేమనిపిస్తుంది అంటే చాలాసార్లు హేబేలు చూసి అనుకుంటాం హేబేలుకి రక్తం గురించిన ప్రత్యక్షత. అసలు హేబేలుకి జరగబోయే దాని గురించి ప్రత్యక్షత ఉండుంటే మనము జరిగిన దాన్ని చూసినప్పుడు మన జీవితం ఇంకెంత ముందుకు వెళ్ళాలి. ఆమేన్. మనం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో వస్తుందని చెప్పట్లా, ఆల్రెడీ అది జరిగిందని లోకం గుర్తించకపోయినా మనం గుర్తిస్తున్నాం దాన్ని. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో సరే ఆ బలి కోసమని దాన్ని చెల్లించడం కొరకు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. కానీ నా గుండెల్లో ఏదో అనిపించింది. ఏమనంటే దేవుడు నాకు ఇచ్చే సొమ్ములో నుండి నేను దశంభాగం తీయాలి. దేవుడు నాకు ఇచ్చే సొమ్ము నేను దేవుడి కొరకు నేను వాడాల్సి ఉన్నది. కానీ వీళ్ళు అనవసరంగా మధ్యలో వచ్చి తిండి అక్కడెక్కడో బలికి నేను డబ్బులు ఇచ్చేదేంటి. నేను మిగతా ఏ విషయంలో నేను ఆఫీస్లో ఇప్పుడు వెనకాడలేదని. కానీ ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే అందరూ ఇచ్చారని నేను ఇచ్చాననుకో ఎవరు మన అంటే అందరిలో మనం ఏమిటంటే నలుగురిలో ఒకళ్ళు అయిపోతాం. కానీ నాకేమనిపించిందంటే నా సొమ్ము అట్లా పోకూడదు. దానికి ఇప్పుడు నా పోకూడదు అంటే నేను అందరి ముందు నిలబడాలి. అక్కడ ఆఫీసులో ఉన్న 10 అంటే దాదాపు 40 మంది ముందు నేను నిలబడి నేను ఇవ్వను అని చెప్పాలి. మనం దాన్ని ఇష్టపడం ఎక్కువగా, ఎందుకంటే మనం గుర్తింపు చేసుకోం ఏమైనా జరిగితే. కానీ ఏదో ఒకటి చెప్పి కప్పిపుచ్చేస్తాం. కానీ నిలబడి నేను చేయను అంటే ఎందుకంటే అన్ని కెమెరాలు నీ వైపు తిరుగుతాయి. అప్పుడు అది చాలా ప్రమాదంగా ఉంటుంది. అందరూ పారాయణ వ్యక్తి అరే నా గురించి ఎంతమంది అనుకున్నారా ప్రభువా. నేను వచ్చిన ప్రేయర్ చేశాను, చాలా రోజులు అవుతుంది. ఏటీఎంలోకి వెళ్ళి అమౌంట్ తీసా, నాకు ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా. ఇది నేను వారికి ఇచ్చితే అందరితో పాటు ఒకరిని, కానీ పైన కూర్చొని శత్రుఘ్న మేషక అబేద్నెగోలు చదువుతున్నా. వాళ్ళు ఏమంటారంటే దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేమే మాటతో ఉన్నామో దాని కొరకు మేము నిలబడతాము. ఎప్పుడైతే ప్రేయర్ చేసిన విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిపోయింది. లేదు ఎవరు వద్దన్నారు. ఓకే ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నా. దేవుడు ఊరుకుంటాడా? కొంచెం 6 నెలలు అయింది, మళ్ళీ యాక్సిడెంట్ అయింది, మళ్ళీ మొదలు పెట్టారు దీన్ని. డబ్బులు అని అలా ముందుకెళ్ళి నిలబడి అందరు ఇచ్చేసారు నువ్వే అన్నారు. ఆఫీస్ మొత్తం ఇచ్చినా, మేనేజర్ ఇచ్చినా, ఎవరు ఇచ్చినా నా సొమ్ములో ఉండి నేను తీసి మీకు రూపాయి కూడా ఇవ్వనే విషయంలో కారణం ఏంటంటే నీకు పార్టీ కావాలంటే అడుగు, బయట తీసుకుని నీకు 5,000 పెట్టినా పార్టీ ఇప్పిస్తా, 2,000 పెట్టినా అంటే అప్పుడు పెళ్ళి అవ్వలేదులేండి. ఇప్పుడు అంత రిచ్ కిడ్ కాదు, కానీ నీకు బయటికి తీసుకెళ్ళి ఇప్పిస్తాను. కానీ ఈ విషయంలో ఏదైతే ఉన్నదో నాకు వచ్చే అందరూ ఎగ్జిక్యూటివ్స్ అలా కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చొని ఇలా అడుగుతున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు నేను చెప్పేది ఏంటో. అందరూ ఇలా రౌండ్గా ఉన్నారు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నాకు ఇచ్చే సొమ్ములోండి నేను దేవుడికి దశంభాగం తీస్తా, ఇది దైవికంగా నేను వాడాలి కనుక నాకు డబ్బులు ఇచ్చిన దేవుడు, దీన్ని దయచేసి మీ వాటి కొరకు నేను వాడలేను, మీరు ఏమంటే మీరు అనుకున్నా నాకు సమస్య లేదని. ఏమైంది తెలుసా, కొన్నిసార్లు నువ్వు నిలబడేటప్పుడు నీ భయం అనిపిస్తుంది, నిలబడితే ఏదో అయిపోద్ది, ఏమవుదు, నువ్వు నిలబడి చూడు,
నిలబడ్డానికి దేవుడు శక్తిని ఇస్తాడు ఆయన. నువ్వు నిలబడి చూడు, నిలబడే బలాన్ని దేవుడు ఇస్తాడు ఆయన. ఎందుకంటే నలుగురిలో నువ్వు ఒకడిగా ఉండాలని దేవుడు కోరట్లా. ఒక మాట ఉంటుంది ఏమంటే, దేవుడు నీ కొరకు పబ్లిక్గా అందరి ముందు చనిపోయినప్పుడు నువ్వెందుకు ఆయన కొరకు ప్రైవేట్గా ఎవరు కనబడకుండా బ్రతకాలి? ఆయన నీ కొరకు అందరి ముందు ఆయన సిగ్గుపడకుండానే, నువ్వు దేనికి చనిపోతున్నంటే నా వధువు కొరకు నేను ప్రాణం పెడుతున్నానని అందరి ముందు ఆయన అంటే అవమానాన్ని కూడా భరించి ఆయన చనిపోతే, నువ్వు నేను అందరి ముందు క్రీస్తుని చాటాలంట. ఇది ప్రైవేట్గా చేసే భక్తి జీవితం కాదుగా, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నా కనుక నేను ఈ కార్యాన్ని చేయను అని. అయితే ఆ రోజున వాళ్ళు నిలబెట్టినది ఏంటంటే దేవుని కృప అండి, దేవుని అభిషేకం వారు నిలబెట్టింది. కానీ సార్దేశ సంఘ కాలానికి వచ్చేసరికి ఇక్కడ నుండి కాలం మారుతుంది, ఈ యుగం మారుతుంది. వీటిని ఏమంటారంటే సంస్కరణ కాలం అంటారు. అంటే ఇప్పుడు తెలుగులో చెప్పమని నన్ను అడగమాకండి, ఇది పదమే తెలుగులోని పదం, మనకు అర్థమయ్యేట్లు విందాం. ఇది ఏం కాలం? ఇంగ్లీష్లో ఏమంటారంటే రిఫార్మేషన్ అంటారు, దీన్ని రిఫార్మేషన్ అంటారు. అయితే నిజానికి దీని ఒక అర్థాన్ని చూస్తే మనకు అర్థమయ్యేట్లుగైతే ద యాక్ట్ ఆఫ్ చేంజింగ్ టు ఎ బెటర్ స్టేట్ ఆర్ క్యారెక్టర్. అంటే ఏదైనా ఒక కార్యం పాడైన స్థితిలో ఉంటే దాన్ని మీరు జాగ్రత్తగా వినండి, దాన్ని కొద్దిగా సరిచేసి కొద్దిగా దానిలో లోపాలు సవరించి కొద్దిగా దాన్ని ఉన్న స్థితి కన్నా మరి కొంత ఉత్తమమైన స్థానంలో నిలబెట్టడమే రిఫార్మేషన్, సంస్కరణ అంటే. అయితే సంస్కరణ నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటే మీరు గమనించండి, దేవుడు దయ చూపించిన గాక. ఎందుకని దేవుడు ఒక్కసారిగా ఈ రోజున మనం సంస్కరణ కాలంలో లేమండి అంటే అదేంటిదంటే, సంస్కరణ కాలం అంటే మొట్టమొదటి అడుగు. అంటే వధువు పరిపూర్ణంగా ఎదగడానికి అంధకారంలో ఉన్న వధువుని, అంటే అంధకారంలో పడిన ఆ విత్తనమును దేవుడు మరలా పరిపూర్ణతలోని తీసుకువెళ్ళే సమయంలో రిఫార్మేషన్, సంస్కరణ అనేది, సంఘ సంస్కరణ ఈ కాలం ఏంటంటే కేవలం మొట్టమొదటి అడుగు, అది పరిపూర్ణత కాదు. ఈరోజు దేవుడు మనల్ని రిఫార్మేషన్ ఏజ్లో పెట్టలేదంట. అంటే కొంత మెరుగుగా దేవుడు చేయట్లేదంట, కొంతగా మంచిగా చేయట్లేదు, కానీ దేవుడు పరిపూర్ణతలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడండి. మనం 100% యేసు ప్రభు ఎలా ఉన్నారో సేమ్ రూపంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. దాచబడిన వాక్యాన్ని ఆయన మరుగుగా ఉన్న వాక్యాన్ని ఆయన తేటగా ఉంచుతున్నాడు. ఆయన దాచబడిన మన్నాన్ని దేవుడు మన ముందులోకి తీసుకొస్తున్నాడు. ఆయన దాచబడిన ప్రత్యక్షతలు దేవుడు మన మధ్యలోనికి తీసుకొస్తున్నాడు. దాచబడిన అప్పటి వరకు వారు ఎరుగిన పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఈరోజు దేవుడు ఎవరెవరు కోరితే వారందరికీ ఇవ్వాలని కోరుతున్నాడు. ఇది జస్ట్ ఒక స్టెప్ కాదు, ఏంటంటే పరిపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అయితే మీరు గమనించండి, గడిచిన దినాల్లో ఒక వర్తమానం ఏంటంటే ప్రవక్త చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా ఏది దేవుడు పరిపూర్ణత ఒక్కసారిగా తీసుకురావట్లే, కానీ ఏంటంటే స్టెప్ బై స్టెప్. ప్రభువా ఈ రాత్రి దయచేసి నీ వాక్యం మాకు అర్థమవునట్లుగా మేము గ్రహించినట్లుగా చేయము, మరియు ఏ గడియను సమీపించుచున్నామో మాకు తెలియచేయి. ఎందుకనగా ఎక్కడికి వెళుచున్నారో ఎరుగిన వారి వల్ల మేము తొట్టిల్లకూడదని కోరుచున్నాం. ప్రభువా నువ్వు చెప్పావు, మేము చీకటి వారము కాదు కానీ వెలుగు సంబంధికులం. కావున మేము ఎక్కడికి వెళ్ళుచున్నా ఒక్కొక్క అడుగు మేము ఎటు వేయుచున్నామో మాకు తెలియాలి అని కూడా మాట్లాడాడు. ఏమంటే వీ షాల్ నో వేర్ వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. మా జీవితం ఎటు వెళ్తున్నది అనేది, సంఘం ఎటు వెళ్తున్నది అనేది, ఈ కాలం ఎటు వెళ్తున్నది అనేది మాకు ఒక్కొక్క అడుగు ఎటు వెళ్తున్నదని మాకు ఒక క్లారిటీ కావాలి, మాకు ఒక స్పష్టత కావాలి. ఎంతమంది కోరుతున్నారు మీ జీవితంలో? దేవుడు ఒకేసారి. అయితే మీరు గమనించండి, యాజ్ ప్యాకింగ్ ద లైట్ నాట్ ఆల్ ద వే డౌన్ బట్ యాజ్ వీ టేక్ ద స్టెప్స్. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా మా యొక్క జీవితంలో మేము ఆ లాంతర్ ఏదైతే ఆ వెలుగు, దేవుని వాక్యం ఏమంటుంది, అది మన పాదములకు దీపము త్రోవకి, అవునా వెలుగుగానే ఉన్నదంటారా? అయితే ఈ లాంతర్ ఎప్పుడైతే మేము పట్టుకున్నామో, మేము ఈ చీకటి అరణ్యంలో దావీదు వలె నడిచే సమయాల్లో మా లాంతర్ ఏం చేయాలంటే, మేము తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎక్కడున్నదో దాని వరకు మాకు వెలుగును చూపించాలి. నీ లాంతరు ఇక్కడ నుండి అవతల కొండకు లైటింగ్ ఇవ్వదండి. ఎక్కడి వరకు ఇస్తుంది అంటే, ఇక్కడ నుండి మరొక అడుగు మాత్రమే అది లైటింగ్ ఇస్తుంది. ఎంతమందికి అర్థమైనది? మీరు గమనించండి, ఇక్కడ నుండి హైదరాబాద్ ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఫోకస్ లైట్ అయ్యదు హైదరాబాద్ చార్మినార్కి, డైరెక్ట్గా వెళ్ళిపోండి అని. కానీ ఏమైందంటే డివైడర్ గిండా లైట్లు, స్ట్రీట్ లైట్. ఎప్పుడు దేవుని వాక్యం కూడా ప్రతి వారం మనం ఏం చేస్తుంది అంటే, ఒక్క వారమే నిన్ను తీసుకెళ్ళి పరిపూర్ణతలో నడిపించదు, కానీ అది ఏం చేస్తుందంటే ఒక లైట్ నీకు ఎలా ఒక్కొక్క అడుగును చూపిస్తుందో, ఎక్కడలో ఉన్నదో ఈ వారానికి ఏం కావాలో దేవుడు సేవకుని అభిషేకించి ఈ వారానికి కావాల్సిన వాక్యాన్ని దేవుడు ఇస్తాడండి. మరొక వారంలో నీకేం కావాలో దేవుడు మరొక వారానికి దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే అడుగు వెంబడి అడుగు వేసుకుని వెళ్ళిన తర్వాత ఒక రోజున తిరిగి నువ్వు చూస్తే ఒకప్పుడు దానికి ఇప్పుడున్న దానికి దేవుడు చాలా దూరం నుండి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ప్రభుత్వ భలే స్పష్టంగా అన్నాడు, ప్రభువా ఒక్కొక్క అడుగు మాకు దయచేసి మమ్మల్ని నడిపించు. ఎంతమంది కోరుతున్నారు దీన్ని? కారణం ఏంటంటే, ప్రతి కాలానికి ఇంకో కారణం ఏంటంటే, ఈచ్ జనరేషన్ వాట్ డస్ ఇట్ గెట్? ఇట్స్ ఆపర్చునిటీ ఎట్ ద ఫ్రెష్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈచ్ టైం.
ప్రతి సంఘకాలానికి కూడా ఆ కాలానికి కావాల్సిన వాక్యం, లవోదికలో ఉన్న మనకి రావాల్సిన వాక్యాన్ని దేవుడు ముందున్న కాలంలో ఇవ్వలేదు, కానీ ఆ కాలానికి రావాల్సిన తాజా మన్నాని దేవుడు ఆ కాలంలో దేవుడు కుమ్మరించాడు. తర్వాత దానికి కావాల్సింది తర్వాత కాలంలో దేవుడు కుమ్మరించి ప్రతి ఉదయం తాజా మన్నా పడినట్లుగానే ప్రతి కాలంలో దేవుడు వాక్యాన్ని ఇస్తానే మనలో అయితే పరిపూర్ణతలో ఉన్న పరిపూర్ణమైన వాక్యంలోనికి దేవుడు తీసుకొచ్చాడని. మనం సంఘ సంస్కరణ కాలంలో ఉన్నామా, పరిపూర్ణతలోనికి వచ్చామా? అంతే అంటారా? ఏమైనా సంఘ సంస్కరణ ఏమైనా మనకు కనపడుతుందా? లేదండి. అది ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ వాక్యం మనం చదువుకోవాల్సి వస్తుంది. దేవుడు దయ చూపించిన గాక. అయితే దేవుడు ఎటు నడిపించిన ఏంటి, దేవుడు కనికరం చూపించి సహాయాన్ని తెచ్చాను గాక. అయితే ఇక్కడ ఆయన అంటున్న మాట ఏమిటంటే అద్భుతమైన కాలం, అంటే పడిపోయిన దాన్ని తిరిగి కట్టడానికి ఒక్కొక్క స్టెప్ తీసుకున్న ఈ సార్దీస్ సంఘ కాలంలో నీ క్రియలు నేను ఎరుగుదును. మీరు గమనించండి, ఈ మాట ప్రతి సంఘకాలంలో ఒకే అర్థాన్ని ఇవ్వదు. ఒక సంఘకాలంలో నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును అంటే వారి క్రియలు ఎరుగుదును అంటే మనందరి క్రియలు కూడా దేవుడు ఎరుగుదును. ఆమేన్. విశ్వాస యొక్క క్రియలు ఏంటో దేవునికి తెలుసు, అవిశ్వాస యొక్క క్రియలు ఏంటో తెలుసు, మనం అందరి ముందు చేసే క్రియలు ఏంటో తెలుసు, మన చాటుగా చేసే క్రియలు ఏంటో తెలుసు. ఇప్పుడు ఈయన సంఘకాలంలో నీ క్రియలు నేను ఎరుగుదును అంటే అవి మంచివే అని ప్రతిసారి మనం తీసుకోలేము. అదేంటో దేవుడు కింద వివరించుకుంటూ వస్తున్నాడు. అయ్యా ఈ క్రియలు అని దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ప్రవక్త 4 పాయింట్లు చెప్తున్నాడు. ఇవి ఈ కాలంలోనివి కాదు, కానీ ముందున్న కాలంలో ఒక్కొక్క అడుగుగా దెయ్యం యొక్క కార్యాలు వస్తున్నది. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని తిరస్కరించడం. రెండవది దేవుని యొక్క వాక్యం, మొట్టమొదటిది ఏంటిదండి? తిరస్కరించడం. రెండవది దేవుని యొక్క వాక్యం ప్రజలకు అందుబాటులో ఉండకుండా చేయడం. మూడవది దేవుని యొక్క ఆరాధనలో కేవలం మీరు ఆరాధించండి, కానీ ఆత్మలో ఆరాధన అనేది వద్దు, ఆత్మ యొక్క వరాలు ఏవేమి మన మధ్యలో వద్దని చెప్పి వీటన్నిటిని పక్కన పెట్టి నామకార్థమైన ఆరాధన జరిగించడం. నాలుగవది స్త్రీ ఆరాధనని మళ్ళా ముందున్న కాలంలో తీసుకువచ్చి మరియను గొప్పదానిగా కుమారుని యొక్క స్థానంలో పోపుని నిలబెట్టడం. 4 పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని త్రోసివేయడం. 2 దేవుని యొక్క వాక్యం ప్రజలకు అందకుండా ప్రజల నుండి దూరంగా ఉంచడం. 3వది దేవుని యొక్క ఆరాధనలో ఆత్మతో ఆరాధించడాన్ని, ఆత్మ వరాలతో ఆరాధించే ఈ భాగాన్ని తీసి పక్కన పెట్టడం. 4వది క్రైస్తవ ఆరాధనలో స్త్రీ ఆరాధన గొప్పగా చేయడం. ఇది ఇక్కడ జరుగుతున్న కార్యం. అయితే ఇక్కడ నుండి ఇక్కడ మనం లేఖనాలకు అడుగు పెడతాం. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడు. ఒక్కసారి చదువుదామా? 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, నీవు మృతుడివే. ఇక్కడ యు హ్యావ్ ఎ నేమ్, నీకు ఒక పేరు ఉన్నది. అయితే మీరు ఒక్కసారి 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనం దగ్గర నుండి చదవండి. నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుకుంటువనియు. సేమ్ వచ్చిన 2వ అధ్యాయం 3వ వచనం. నీ సహనమును నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం. ఎవరి నామం అండి ఇది? దేవుని నామం. ఎవరి నామం ఇది? ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందంటే ఎఫెసు సంఘకాలంతో వీళ్ళతో మాట్లాడేటప్పుడు నీవు సహనాన్ని కలిగి నా నామము నిమిత్తం నువ్వు అలయలేదని నేను ఎరుగుదును. కారణం ఏంటంటే ఆయన నామం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే నామం అండి. ఇది కారణం ఏంటంటే ఈ రోజున మనం ప్రభువైన యేసుక్రీస్తు నామం అంటే చాలా సులువు కూడా కాదు. ఇప్పుడు కూడా మనకి యుద్ధం అన్న దాని గురించి విందాం. అయితే ఆ కాలంలోనే అప్పటికే పోరాటం జరుగుతున్నది. ఏమనంటే మీరు గమనించండి, శిష్యులు ఎక్కడ చేరినా వారు ఏమంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున లే పైకి అంటారు. వాళ్ళు అలాగే చెప్పారా? వారు గద్దించిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారు గద్దించారు. వారు బాప్తిసం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. కారణం ఏంటంటే శక్తి ఆకాశం అందు కానీ భూమి కింద కానీ ఏ నామానికి శక్తి ఇవ్వబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే. ఆ నామము తప్ప భూమి కింద ఆకాశం కింద మరే నామానికి రక్షణ దొరకదు. అంత శక్తివంతమైన నామాన్ని దెయ్యము ఎంతో తొక్కిపెట్టాలన్నా ఆ సంఘకాలంలో ఉన్నవారు ఏం చేశారంటే ఆ నామము కలిగి ఉండడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. ఇప్పుడు 2వ అధ్యాయం 13వ వచనం చదువుతామండి. సాతాను సింహాసనమున్న స్థలములో సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావనియు
బ్రదర్ కింద 2:13 ఫాస్ట్గా చదవండి. నేను ఎరుగుదును మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోప అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టి. ఎవరి నామం అండి ఇప్పుడు? ఎవరి నామం అని చెప్తున్నాడు ఆయన? దేవుని నామం. ఫస్ట్ ఎఫెస్లో ఏమిన్నాం? నా నామం. మరలా ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నా నామం. నువ్వు నా నామమును గట్టిగా పట్టుకొని, అంటే శోధనలు కలుగుతున్నాయి కానీ నువ్వు నా నామాన్ని విడిచిపెట్టట్లేదు. ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా నా నామాన్ని విడిచిపెట్టట్లా. ఏమి జరిగినా నా యొక్క నామాన్ని మాటికి నీవు చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని ఉన్నావు కనుక ఆ కార్యం నేను అరుగుదును. దేవుడు అక్కడ చెప్తున్నాడు. అయితే ఈ స్థలంలో వచ్చి నా పేరుని చెప్పట్లేదంటే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు ఆయన? నా నామం నువ్వు పట్టుకున్నావు నేను ఎరుగుదును, నా నామం కొరకు నువ్వు అలయకుండా నువ్వు ఉన్నావని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఏమన్నాడంటే నా పేరు అనట్లేదు కానీ యూ హ్యావ్ ఎ నేమ్. ఇప్పుడు నీకొక పేరున్నది, మనకు ఆ పేరు ఉండకూడదండి. మనకు ఏదైనా పేరు ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే పేరు మాత్రమే ఉండాలి సంఘానికి. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఉన్న ఒక ఆయనతో వాతానికి దిగాడు. ఏమనంటే బ్రదరు మీరైనా టకా అన్నాడు. అవునగానే మీ చర్చి పేరు ఏంటి అన్నాడు. నేను చర్చి పేరు అడుగుతానంటే టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న. నాకేంటే ఆయనకి తెలుసు, ఇప్పుడు కాదు నా ముందు చాలా మందితో వాదించాడు, మళ్ళీ నాతో వాదిస్తున్నాడు. మీ చర్చి పేరు అండి టెబర్నకల్ అంటే అదేంటో నాకు నోటి తిరగదు అన్నాడు. మరలా అడిగాడు నన్ను. అడిగి అంటాడు అసలు బైబిల్ మొత్తంలో ఇలాగ రకరకాల పేర్లు పెట్టకూడదని తెలుసా మీకు అన్నాడు. నేనేం మాట్లాడలా. క్రీస్తు సంఘం అని తప్ప ఇంకా ఏ సంఘానికి మరొక మనిషి క్రీస్తు సంఘం అనే ఒక తెగ ఉంటుందండి. వాళ్ళు సంఘానికి ఏ పేరు పెట్టరు, వాళ్ళు ఎక్కడ పెట్టినా ఒకటే పేరు, క్రీస్తు సంఘం. ఆయనతో గొడవది ఏమనంటే ఏ పేరు ఉండకూడదు, ఇదే ప్రవక్త ఏమంటున్నాడంటే ఇక్కడ ఇప్పుడు వరకు అంటే నీకు ఒక పేరు కలదు. ఈ పేర్లు ఏమనంటే ఇప్పుడు వరకు అంటే దేవుని యొక్క పేరు ఉన్నది సంఘానికి. అంటే మనం అనుకోవచ్చు మనం కూడా క్రీస్తు సంఘం అని పెడితే పోయిద్ది కదా అని. ఇక్కడ మ్యాటర్ పేరు పెట్టడం అనేది కాదు. ఒక పేరు ఉన్నదంటే ఆ పేరు అంటే క్రీస్తు సంఘం ఉందనుకోండి, క్రీస్తు సంఘం అంతా ఎవరి మాట వినాలంటే ఈ సంఘం మొత్తం మీద లీడర్ ఎవరు ఉంటాడో ఆయన మాట మాత్రమే వినాలి వీళ్ళందరూ. ఇప్పుడు పెంతుకోస్తు చర్చికి ఒక పేరు ఉందనుకోండి సపోజ్, వీళ్ళందరూ కలిసి ఆయన మాట మాత్రమే వినాలి. ఇది మానవుని యొక్క నాయకత్వం. కానీ దేవుని యొక్క వధువు ఏర్పరచుకున్న వధువు మొత్తం ఒకరి కింద ఉండదు. కానీ నువ్వు ఇచ్చిన వర్తమానం మేము పట్టుకుంటాం కానీ ప్రవక్త నువ్వు చెప్పిన పేరు మేము సంఘానికి పెట్టలేము. ఇక్కడ కారణం సంఘం ప్రవక్తది కాదు కానీ సంఘం దేవుడిది కనుక సంఘం ప్రభువైన యేసుక్రీస్తు సంఘం అంటే ఇది. సంఘానికి ఉన్న పేరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువు సంఘం అనేది. అయితే గుర్తించబడ్డాక బయట ఏ పేరైనా ఉండొచ్చు కానీ మనం ఏ ఒక్క మనిషి అధికారం కింద లేము కానీ పరిశుద్ధాత్మ యొక్క అధికారం కింద ఉన్నాము కనుక మనం ఏ వాక్యం చెప్పాలో మనిషి కాదు చెప్పేది, ఏ వాక్యం చెప్పాలో పరిశుద్ధాత్ముడు చెప్పాలి. మనకి ఏ పాట పాడాలో మనిషి కాదు మనకి ఇచ్చేది, ఈ వారం ఇది పాడేది దేవుడు మనకి చెప్పాలి. దాన్ని ఏదైనా దేవుని యొక్క నడిపింపు కింద జరుగుతున్నది కనుక నేను నమ్ముతున్నా మనకు ఒక పేరు ఉన్నదని దేవుడు చెప్పదు కానీ నా నామం కొరకు నువ్వు కూడా నిలబడుతున్నావు. మీరు గమనించండి, ఈ రోజున డినామినేషన్కి మనకు వచ్చే పెద్ద వ్యత్యాసం ఎక్కడంటే ఒకే ఒకటి, ఆయన నామం గురించి. వాళ్ళందరూ ఏమంటారంటే తండ్రి కుమార నామం అని. కానీ మనం కూడా ఇక్కడంతా దేవుడు వధువుతో మాట్లాడినట్టు మనతో కూడా మాట్లాడగలడు. ఆయన ఏమనంటే ఎన్ని శోధనలు జరిగినా సరే నువ్వు నా నామం కొరకు నువ్వు సరిగా నువ్వు నిలబడి ఉన్నావు, నువ్వు గట్టిగా తోను పట్టుకుని ఉన్నావు, నువ్వు అలయలేదన్నాను అడుగుదును. ఎందుకంటే మనము నమ్ముతున్నాం మధ్యలో ఎన్ని కార్యాలు జరిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామం మాత్రమే అతి శ్రేష్టమైన నామం. ఆ నామం తప్ప రక్షణ ఇంకెక్కడా దొరకదని. మనకు ఒక పేరు లేదు కానీ బయట డినామినేషన్కి వారికి ఒక పేరు ఉన్నదట. ఆ పేరుంటో ఒకసారి చదువుతామండి. నీవు అందరం కలిసి చదువుతామా? ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివి. పేరు మాటకు ఉన్నది, యు ఆర్ లివింగ్, నువ్వు బాగా జీవిస్తున్నావు, జీవించినట్టే కనపడుతున్నావు. పేరుంది కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి ఆల్ ఆర్ డెడ్, సంపూర్ణంగా మృతం, మరణం. అది ఈ సంఘకాలంలో జరిగింది. ఒక్కొక్కటి నిదానంగా వెళ్దామండి. ఈ సంఘకాలంలో ఏం జరిగిందంటే మరొక కారణం, ఎక్కువ మంది ఉపదేశకులు బయలుదేరి. కారణం ఏంటంటే అప్పుడు వరకు వీళ్ళు దేవుడు అసలు ఈ మాట అనడానికి కారణం ఏంటంటే వీళ్ళందరినీ రోమా గవర్నమెంట్ అంటే రోమా సంఘం వారి ఆధీనంలో ఉంచినప్పుడు దేవుడు కృప చూపించి మార్టిన్ ఈ లూథర్ అనే దేవుడు పైకి లేపిన తర్వాత ఇతను తనకి ఇవ్వబడిన ఆ పరిచర్లో దేవుని యొక్క అభిషేకం చేత ఆ క్యాథలిజంను ఎదిరించి ఇతను దూరంగా వచ్చి నిజమైన వాక్యాన్ని అతను ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని అతను ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించాడో ఇతనితో పాటు చాలామంది ప్రజలు బయటకు వచ్చారు. వీరందరికీ ఎప్పుడైతే చాలాసార్లు ఏమైందంటే స్వేచ్ఛ లేనంత వరకు స్వేచ్ఛ లేదు 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 అంటాం, కానీ స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ముందు చెప్పిన మాటల తర్వాత కనబడు. అప్పుడు వరకు ఇదిగో క్యాథలిజం పోలే దేవుడు వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు దేవుని నిజంగా ఆరాధించవచ్చు అంట. కానీ వారిలో ఏమైందంటే వీళ్ళ తెగలు ప్రారంభమైంది.
చాలామంది ఉపదేశకులు వచ్చేసారు, చాలామంది పాస్టర్లు వచ్చారు, చాలామంది టీచర్స్ వచ్చారు. వీళ్ళ మధ్యలో బోధలు ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే కారణం ఏంటంటే ఎక్కువ మంది బోధకులు వస్తే ఎక్కువ సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి, ఎక్కువ మంది బోధకులు వస్తే ఎక్కువ వివరణలు బయటకు వస్తాయి, ఎక్కువ మంది బోధకులు వస్తే రకరకాల సిద్ధాంతాలు ఇవన్నీ మారుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రవక్త అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమంటే కృపావరాలు నానా విధాలుగా ఉన్నా సరే ఈ వరాలన్నిటినీ నడిపించే ఆత్మ నానా విధములైన ఆత్మలు కాదు, కానీ ఆత్మ ఒక్కడే. కారణం అంటే బోధకులు అనేక మంది ఉన్న సమస్య ఎందుకు వస్తుందంటే బోధకులు అనేక మంది ఉండడం వల్ల సమస్య కాదండి, కానీ బోధకులందరినీ దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు కిందకు వారు రాకపోతే అప్పుడు సమస్య వస్తుంది. కనుక అక్కడ నేను దాన్ని రాసుకుంటూ చేయమనగా ఏలైనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యము, ఆ ఆత్మను అనుసరించే విశ్వాసము, ఆత్మను అనుసరించే స్వస్థపరచు వరము, బై ద సేమ్ స్పిరిట్. ఒకే ఆత్మ వల్ల ఈ ఫంక్షన్స్ అన్నీ దేవుడు చేస్తున్నాడు. సంఘంలో కూడా సమస్య ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ పరిచయం ఉంటే సమస్య రాదు, ఎక్కువ మంది ఉంటే సమస్య రాదు, కానీ ఎప్పుడు ఎక్కువ మంది ఒక ఆత్మ కిందకి రాకపోతే సమస్య వస్తుందండి. కారణం ఏంటి? ఇప్పుడు అందరూ ఏమి చేయాలంటే ప్రభువా ఏ ఆత్మను అనుసరించి నువ్వు బలిపీఠ మీద నువ్వు మాట్లాడుతున్నావో అదే ఆత్మ యొక్క నడిపింపు కింద మా పరిచర్యలు కూడా దానితో ఏకీభవించినట్లు దయ చూపించు. ఇవన్నీ ఒక ఆత్మ వల్ల జరగాలి కానీ అనేక ఆత్మల వల్ల జరగకూడదు. దేవుడు దయ చూపించిన గాక. కారణం ఏంటి అంటే వీళ్ళ మధ్యలో అసలు ఎటువంటి సంబంధం లేదు, అంత గొడవలు. ఒకసారి ప్రభుత్వం కూటాన్ని పెడతాడండి. కూటాన్ని పెట్టే సమయంలో ఆర్కెన్సస్ దగ్గర అనుకుంటా పెట్టేటప్పుడు చాలామంది పేదవారు ఆ స్థలానికి రాబోతున్నారు, కానీ అక్కడ పెద్దది ఒక రెంట్కి తీసుకుంటాడు ఒక స్థలాన్ని. ఆ రెంట్కి తీసుకున్న స్థలంలోనికి వెళ్ళి ప్రవక్త మీటింగ్ పెట్టాలంటే ప్రజలందరూ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోవడానికి మనలాగా అక్కడ ఉండేదానికన్నా వాళ్ళు ఎక్కువ బెంచెస్ మీద వాటి మీద కూర్చుంటారు. సో బెంచెలు లేవు. సో మొత్తం ఎతికిన తర్వాత ఏమన్నాడంటే ఈయనకు ఒక మంచి సేవకుడు ఒక ఆయన అంటే తెలిసిన ఆయన ఒక ఆయన కనబడిన తర్వాత నిదానంగా ఆయన వెళ్ళి అడుగుతాడు, అయ్యా నేను ఒక మీటింగ్ పెట్టబోతున్నా, చాలామంది సామాన్యమైన ప్రజలు రాబోతున్నారు, ఒక స్వస్థత కూడుకో ఒకటి జరగబోతున్నది, మా దగ్గర కుర్చీలో కొంచెం దయచేసి మీ దగ్గర ఉన్న బెంచీలు ఇస్తారా అని, కొంచెం మీకు కుదిరితే మీరు నీకు వెల చెల్లించేస్తాను, నీకు తిరిగి నేను అమౌంట్ ఇస్తాను. వెంటనే అంటాడు, దేనికి మీటింగు? స్వస్థత కూడికయ్యా, స్వస్థతల కోసం. స్వస్థత నమ్మే ఏ ఒక్కడిని నా కుర్చీలో కూర్చొని అన్నాడంట. అంటే ఆయన కుర్చీలో కూర్చోవాలంటే స్వస్థత నమ్మకూడదు, ఆయన కుర్చీలో కూర్చోవాలంటే వాక్యాన్ని నమ్మకూడదు. అది ఎంత దూరం వెళ్ళిపోయిన ఏంటి ఆ తెగలో దూరంగా అందరూ కలిసి ఆరాధించేది ఒక దేవుణ్ణే, అందరూ కలిసి ఒక తండ్రి ఉండే మనం అందరం వచ్చామా? అందరూ కలిసి అది ఏ ప్రభువైన యేసుక్రీస్తు నామం అంటారు, అంతా చేసేమన్నాడంటే స్వస్థత నమ్మేవాడికి నా చేరు కూడా ఉన్నాడంట. కనీసం ప్రవక్త అంటున్నాడు, పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా మనకి జ్వరం వచ్చినా ఎంత ఉందో ఎలా తెలుస్తుంది మనకి? థర్మామీటర్ పెడతారు కదా, చేతులు ఈ వరకు నోట్లో పెట్టేవాళ్ళు తర్వాత చేతులు కింద పెడతారు, అంటే పిల్లలు మరి తినేస్తారా ఏమని. ఎప్పుడైతే ఇలా పెట్టిన తర్వాత టెంపరేచర్ చూస్తారు మనకి ఎంత వేడి ఉందనేది, అవునా? తీయంగానే ఏమైందండి, పెట్టినప్పుడు ఎంత ఉంటుందో అంతే ఉంటుందా? ఎంతో కొంత పెరుగుద్ది కదా. దేవుడు ప్రవక్త అన్నాడు, ఈ థర్మామీటర్ ఆత్మీయమైన థర్మామీటర్ తీసుకొచ్చి ఈ పాస్టర్ కానీ పెడితే అంట అది అంటే 90 ఎంతో ఉండాలి టెంపరేచర్, అంత బ్రదర్ 94 అనుకుంటా. ఆయనకు కానీ పెడితే ఆత్మీయమైన టెంపరేచర్ అది 94 జర్రని 0కి దిగిపోద్దంట. ఏమయ్యా అంటే ఆత్మీయమైన టెంపరేచర్ వేడి లేదండి. ఓ సౌదుడు ఒకవేళ ఆత్మీయమైన థర్మామీటర్ ఇక్కడికి తీసుకొచ్చి ఒకవేళ నాకు పెడితే, ఒకవేళ మీకు పెడితే టెంపరేచర్ ఉంటుందంటారా? దాంట్లో వేడి కలుగుద్దంటారా? దాంట్లో ఆ పాదరసం బయటకు వెళ్తుందంటారా? ఎక్కడున్న థర్మామీటర్? దేవుడు వాక్యమైన థర్మామీటర్. నీ బ్రతుకు నా బ్రతుకు ఎప్పుడైతే వాక్యం దగ్గర తీసుకొస్తామో వాక్యమైన థర్మామీటర్ దాంట్లో పెడితే నువ్వు బయట ఎన్ని మాటలు చెప్పినా నీలో ఉన్న వేడేంటో అది చూపిస్తుందంట. ఎందుకంటే చల్లారిపోయినాలుగా దేవుడు మనల్ని ఎన్నడూ ఉంచలేదు, కానీ దేవుడు ఉజ్జీవంతోనే దేవుడు మనల్ని ఉంచాడండి. ఆయన ఆత్మిక శక్తితోనే దేవుడు మనల్ని నింపాడు. కనుక పెడదామా థర్మామీటర్? మనకు పెడదామా? ఏ బ్రదర్ కన్నా అడుగు, ఆ బ్రదర్ సందులో పోతే నేను ఆ సందులో ఒక్కడ తిరగనట్టు ఇటు వెళ్ళిపోతా. సోదరుడా నీకు కానీ థర్మామీటర్ పెడితే సర్రని కిందకి దిగిపోద్దంట. అయితే కానీ ఒకవేళ ఈ థర్మామీటర్ మిగతా వాళ్ళు పెడితే ఎలా ఉంటుందంటారు? ఒకవేళ నిజమైన వ్యక్తికి పెడితే హార్ట్కి పెట్టి ఒకటి చూస్తారండి, ఒక హాస్యాస్పదం. నాకు టైం కూడా లేదు కానీ మా సార్కి పెట్టి చూస్తున్నారు ఒకసారి. ఈయన నటిస్తున్నాడు అర్థం కావట్లా, ఈయన నిజంగా చేస్తున్నాడు అర్థం కావట్లా. కొన్ని విషయాల్లో ఆయన కొన్ని కార్యాలు అలా ఉంటాయి ఆయనవి. నేను గమనిస్తున్నా, ఈయనకి నిజంగా బాగాలేదా, బాగుందా, ఈయన హాస్పిటల్ని వెళ్ళకూడదా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని కార్యాలు బట్టి, వాళ్ళ భార్యతో ఉన్న కార్యాలు వాళ్ళ భార్య అక్కడికి తిరుగుతుంది, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. ఈయన ఊపిరి ఆడట్లేదు అన్నాడు, అది అన్నాడు. అసలు ఏది నిజం అనగానే నర్సు చేంజ్ చేసిందంటే తీసుకొచ్చి అది పెట్టింది ప్లగ్ దాంట్లోకి.
పెట్టంగానే ఈయన ఇది చేతి వెంట కూడా ఒకటి పెడతారండి. పెట్టిన తర్వాత పల్సు ఈయన ఆడట్లేదు, అది ఆడట్లేదు, ఇది ఆడట్లేదు అంటే దాంట్లో చూపిస్తుంది ఈయనకంతా బాగానే ఆడుతుందని. కారణం ఏంటంటే నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, మిషన్ని నువ్వు మోసం చేయలేవు. నువ్వు భక్తి జీవితంలో ఎవరినైనా మోసం చేయొచ్చు. ఎప్పుడైతే నీ మీదకి పెడతామో ఇది సరైన కొలతలు చూపిస్తుందండి. నువ్వు నేను బాగా ఉన్నా ఈ వాక్యం చెప్పుద్ది, ఎక్కడో తేడా ఉంది, అది గీతలు ఎక్కడో సన్నగా వెళ్తున్నాయి చూడు. ఇప్పుడు గీతలు ఏమవ్వాలి? టిక్ 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 అని కొడతా వేగంగా ముందుకు వెళ్ళాలండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దీన్ని? మనలో బాగా అవసరమా? నువ్వో భాగం నేనో భాగం, నువ్వో తెగ నేనో తెగ, ఎప్పటికీ కుదరదు అది. నేను ఒక చిన్న కార్యాన్ని నేను చెప్పాలని కోరుతున్నాను, దేవుడు దయ చూపించిన గాక. అయితే దేవుడు చాలా దయ చూపించాలని కోరుతున్నా. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. సహోదరుడైన అపోలోను గుర్చిన సంగతి ఏమనగా, అపోలోను గుర్చిన సంగతులు ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవాలని నేను అతన్ని చాలా బతిమాలుకుంటుని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతడు ఎంత మాత్రమును మనసు లేదు. ఇప్పుడు రావడానికి అతనికి ఏ మాత్రం మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. ఈ వచనం చదివినప్పుడు నాకేమనిపించినదంటే, అసలు పౌలు ఎటువంటి పౌలు అంటే సామాన్యమైన వాడు కాదండి. పౌలు ఎటువంటి ప్రవక్త ఏమంటాడంటే 11 మంది శిష్యుల యొక్క ప్రత్యక్షతను ఒకవైపును పెట్టి పౌలునికి ఇవ్వబడిన ప్రత్యక్షతను పెడితే వారికన్నా పౌలే గొప్పవాడు ప్రత్యక్షతల్లో. దేవుడు అటువంటి శక్తిని పౌలుకి ఇచ్చాడు. దేవుడు 24 పెద్దల్లోనూ ఒకడు పౌలు. అయితే ఇన్ని కార్యాలు అసలు రాజీ పడ్డు ఏమంటాడంటే, అసలు నేను చెప్పిన వాక్యం కాకుండా ఆఖరికి దేవదూత దిగి వచ్చి చెప్పినా సరే, నేను తిరిగి వచ్చి చెప్పినా శాపగ్రస్తుడు అవుతున్నాడు. వాక్యం మీద నిశ్చయం కలిగిన వ్యక్తి అతను. దేవుడు ఎన్నో అద్భుతాలు ఇతని వల్ల చేశాడు. కానీ ఇక్కడ ఏమంటుందంటే, ఈ పౌలు ఎప్పుడైతే అపోల్లో దగ్గరికి వెళ్ళి బతిమలాడుతున్నాడంట, రిక్వెస్ట్ చేస్తున్నాడంట, పౌలు అపోల్లో బ్రదర్ దయచేసి కొరింథీ సంఘానికి వెళ్ళవా, దయచేసి అక్కడ వాక్యం పంచుకోవా, దయచేసి నువ్వు వెళ్ళంటే ఈ అపోల్లో ఏమో వెళ్ళని అంటున్నాడంట. మీరు అపోల్లోని పౌలుని ఇద్దరిని పక్క పక్కన పెడితే వారిద్దరి స్టేటస్ చూస్తే మీరు భక్తి జీవితంలో అంటే దేవుడు వాడుకున్న విధానంలో పౌలుని దేవుడు చాలా ఘనంగా వాడుకున్నాడండి. అపోల్లో కూడా ఒక మంచి బోధకుడే, కానీ పరిపూర్ణమైన వాక్యం ఎప్పుడు తెలిసిందంటే పౌలు చెప్తే కూడా కాదు, ఆఖరికి పౌలు యొక్క బిలీవర్ చెప్పేదాకా అపోల్లోకి తెలియదు. అటువంటి స్థానంలో అపోల్లో ఉన్నాడు, ఒకవైపున పౌలు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ పౌలు వచ్చి అపోల్లోనే బతుకులాడుతున్నాడు, దయచేసి వెళ్ళవయ్యా, దయచేసి వెళ్ళు బ్రదరు, దయచేసి వెళ్ళు బ్రదర్ అంటే ఈ అపోల్లో ఇంత చిన్నవాడు ఏమన్నాడంటే, లేదు బ్రదర్ నేను వెళ్ళలేను ఆ స్థలానికి, నేను వెళ్ళను ఆ స్థలానికి. నాకు అర్థం కాదు అసలు దేవుడు యొక్క అంత గొప్ప నాయకుడు, దేవుడు యొక్క అంత గొప్ప అంటే దేవుడు ఎంచుకున్న సేవకుడు అతను వస్తే అలా అనడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యలో అపోల్లోకి ఒక చిన్న రిపోర్ట్ వచ్చినదంట. కారణం ఏంటంటే, అయ్యా విన్నారుగా లాస్ట్ టైం ఎన్టీఆర్కి ఒక ఫ్యాను, నాగేశ్వరరావు గారికి ఒక ఫ్యాను, ఇప్పుడు ఈ ఫ్యాన్లు పోయి ఇప్పుడు పాస్టర్లకి ఫ్యాన్స్ వచ్చారు. దేవుడు అర్థమయ్యట్లు దేవుడు దయ చూపును గాక. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ అపోలోకి ఒక రిపోర్ట్ వచ్చిందంటే ఏమంటే, అయ్యా నువ్వు బాగా వేగంగా, మీకు విషయం తెలుసా పౌలు గురించి ఏముంటుందంటే, పౌలు యొక్క పత్రికలు బలంగా ఉంటాయి కానీ అతని మాటల్లో అంత ఫోర్స్గా చెప్పినట్టు మీరు చూడరు. కాకపోతే అయినా దేవుడు ఎలా కాపాడాడంటే వెనకాల అభిషేకం ఉండబట్టి దేవుడు నడిపించి ఆత్మలను రాబట్టాడు. కానీ అపోల్లో అటువంటి వ్యక్తి కాదు. అపోల్లోకి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే దేవుడు అందరినీ పాస్టర్లుగా ఎందుకున్నా, అందరినీ బోధకులుగా ఎంచుకున్నా, అందరినీ ఒకేలాగా చెప్తే మనిషి మారనే మీకేమనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వెరైటీ దేవుడు కనుక దేవుడు ఇచ్చిన తలాంతులో కూడా వెరైటీని దేవుడు ఉంచుతాడని. కొంతమంది ప్రీచర్లు చూడండి, వారు నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ప్రీచర్లు చూడండి, మిషన్ గన్లో బుల్లెట్లు వేసి పేలిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రసంగికుడు భయపెట్టి వ్యక్తినప్పుడు పేలుస్తూ ఉంటాడు. ఒక్కొక్క ప్రసంగికుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతాడు, ఒక్కొక్క ప్రసంగికుడు చాలా లోతుగా వెళ్తాడు. నువ్వు ఆ మనిషిని తయారు చేయలేవు అలాగా. ఒకవేళ నేను అలా అయిపోవాలని నేను అవ్వలేను, ఇలా అవ్వాలని నేను ఎలా అవుతానంటే దేవుడు నన్ను ఎలా తయారు చేస్తాడో కేవలం అలా మాత్రమే నేను అవ్వగలుగుతాను. ఇప్పుడు అపోలోకి ఫ్యాన్స్ వచ్చారు. అపోలో నీకు మంచి ఫ్యాన్స్ బయలుదేరారయ్యా కొరింథీ సంఘంలో, వెళ్ళి నువ్వు చెప్పనగానే అపోలోకి అర్థమైందని, నేను వెళ్తే నాకు తప్పక మర్యాద ఇస్తారు, నేను వెళ్తే తప్పక చేర్చుకుంటారు, నేను వెళ్తే అతిథి మర్యాదలు అన్నీ బాగా చేస్తారు. కానీ సింపుల్గా మళ్ళీ స్లోగిలు అంటారు నా ప్రసంగంగానే, అపోలో ఏమి చెప్పాడు అబ్బా, సూపర్ చెప్పాడబ్బా, అబ్బా ఏమి చెప్పాడు. ఈ డినామినేషన్లో కొన్ని ఎంటర్మెసేజ్ చర్చిలో ఉన్నదండి. పాస్టర్ ఒక ఆయన నన్ను అడిగిన ఏమంటే, ఆయన ప్రీచర్ వాక్యం చెప్పేటప్పుడు అంటే మనం ఆనందించాలి, ఆనందించకూడదని దేవుడు చెప్పాడు, ఆనందించాలి. అయితే కొన్ని సంఘాలు ఏంటంటే మన జీవితం లేనప్పుడు అంత కేకలు అనవసరం. జీవితం ఉన్నప్పుడు మన కేకలు వేస్తే అద్భుతంగా ఉంటుంది, లేకపోతే కేకలు వేస్తే కొంచెం హేళనగా ఉంటుంది. అబ్బా ఏమి చెప్పాడు అబ్బా, అసలు అరే పాయింట్ ఎలా చెప్పాడంటే, ఒక ఆయన చూసి అంటున్నాడు,
మెసేజ్ బుక్ చదవడం ఏంటి, ఆల్రెడీ మెసేజ్ బుక్లో ఉంది కదా. అంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయినది. ఏమంటే ఏమైనా చెప్పంగానే జార్జ్ ఉందనుకోండి, జార్జ్ దగ్గరికి జార్జ్ని కొట్టేస్తారు. ఒకసారి చూసి ఒక కుండీనే తీసుకెళ్ళిపోయాడు ఆయన. అక్కడ వాక్యం చెప్పేటప్పుడు అలంకరణగా పెట్టారు, కుండీని ఎత్తేసాడు, తల మీద పెట్టి ఇలా చుట్టూ తిరిగి తీసుకెళ్ళిపోయాడు ఆయన దాన్ని. అయితే ఇప్పుడు అపోలోకి ఫ్యాన్స్ బయలుదేరుతారు. అబ్బా ఏమి చెప్పావు అసలు నువ్వు, అస్సలు నా మైండ్ పోయిందబ్బా బాబా అని అనుకున్నాడంటే. వీళ్ళు నన్ను బాగా పొగుడుతారు కానీ వీళ్ళకి తెలియకుండా ఒక స్లో పాయిజన్ ఒకటి వెళ్తుంది ప్రజల మధ్యలో. ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్. ఆ ప్రసంగికుడు ఏమి చెప్పినా తనని ఇష్టపడతారని తెలిసి వెళ్ళకపోతే తిట్టుకుంటారని తెలిసి కూడా ఏమన్నాడండి పౌలుతో, పౌలా ముందు నేను వెళ్ళాలంటే వాళ్ళ బుద్ధి మారాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నువ్వు సేవకుడిని గౌరవించాలి కానీ నీ గురి అన్నాడు సేవకుడి మీద ఉండకూడదు. కానీ నీ గురి ఎల్లప్పుడూ వాక్యం మీదనే ఉండాలండి. నీ గురి ఎల్లప్పుడూ దేవుడి మీదనే ఉండాలి కనుక ఇప్పుడు ఆ పప్పులు వెళ్ళడానికి ఇష్టపడదు. వాళ్ళని మారమని నేను వెళ్తా, తర్వాత వాక్యం చెప్తాను అక్కడ. ఓ అసలు దేవుడు దయ చూపించిన గాక. పౌలు అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళినైనా వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఈ పౌలే అపోలోని రానియట్లేదు అన్నారు. వాళ్ళ మధ్యలో ఉండి వెళ్తే ఒక గొడవ, వెళ్ళకపోతే ఈయన గొడవ. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఫ్యాన్స్ అసోసియేషన్. ఎప్పుడు నీ గురి ఎవరి మీద ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండాలి. అప్పుడేమైందంటే తలాంతును బట్టి నువ్వు ఒక ప్రీచర్ని ఇష్టపడవచ్చు, కానీ ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రీచర్ చెప్పినా నీకు నిజం తెలిసినప్పుడు ఏం చేస్తావంటే ప్రీచర్ మంచోడై ఉండొచ్చు, ప్రీచర్ని దేవుడు వాడుకుని ఉండొచ్చు, కానీ ఈ వాక్యంలో వాక్యం ఇలా ఉన్నది కనుక సారీ ప్రీచర్ నిన్ను నేను ఇష్టపడగలను, గౌరవించగలను, ఈ విషయంలో నీ మాట నేను తీసుకోను. కారణం ఏంటంటే నీకన్నా ఈ వాక్యమే ఎక్కువ. నిత్య జీవానికి నువ్వు తీసుకెళ్ళిన వాక్యం తీసుకెళ్తుంది మమ్మల్ని. బెరేయ సంఘస్థులు ఏం చేశారు సార్? వారు లేఖనాన్ని వెతికారా అండి? ఎంతమంది కోరుతున్నారు? ప్రభా మన ప్రసంగికుడు ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే మనమేమడుతుండే ప్రభు అందుకు బట్టే ప్రసంగికుడు బలహీనుడు కనుకే నువ్వు రంగం మీదకి వచ్చి నువ్వు ప్రసంగాన్ని నిలబెట్టి నువ్వు ప్రజలతో మాట్లాడు ప్రభు. సార్దీస సంఘకాలంలో ఇది జరగట్లా, వాళ్ళు డివైడ్ స్టార్ట్ చేశారంట. నేను పలానా వైపు, నేను పలానా వైపు, నేను పలానా వైపు. ఇది తర్వాత ఏంటంటే గుంపులు 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 వెళ్ళిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని దిగుతారంటాడు. నువ్వు బతుకున్నావన్న పేరు నీకు ఉంది కానీ నువ్వు మనకి దేవుడు ఆ మాట అనకుండా నువ్వు బ్రతికి ఉన్నావంటే నీకేం కావాలంటే వాక్యంలో జీవం ఉన్నది కనుక ఆ వాక్యం నువ్వు కానీ చేర్చుకోగలిగితే నువ్వెన్నడూ మృతువుల లెక్కలో ఉండవు కానీ సజీవ లెక్కలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవుడు దయచూపును కాక. మరొక కార్యం ఉన్నదండి. ఈ కార్యాన్ని ఒక చిన్న విధంగా దేవుడు అర్థమైతే దేవుడు దయచూపును కాక. నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు అద్భుతమైన క్రైస్తవుడు అయి ఉండొచ్చు. ఈ కార్యాన్ని కూడా ప్రవక్త చెప్పిన కార్యం ఏదైనా ఉంటే దేవుడు దయచూపించాలని కోరుతున్నా. కారణం ఏంటి అంటే ఒకసారి ఇది చదువుదామండి, చదివిన తర్వాత వెళ్దాం. ఒకసారి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికుండియు ఎలా ఉండియు బ్రతికుండియు చచ్చినదై ఉండును. పేరుకు నువ్వు బ్రతుకున్నట్టు ఉండ అంటే అక్కడ లేఖనం ఏమంటే నువ్వు బ్రతికుండియో చచ్చినదై ఉండును. ఇది వాస్తవానికి ఇక్కడ లేఖనం దేని గురించి చెప్పబడుతున్నదంటే దీన్ని 3 భాగాలుగా విడగొడితే మొట్టమొదటిగా అంటే ప్రవక్త ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి ఆ కోర్స్ తీసుకొని. మొట్టమొదటిగా ఇది ఒక విధవరాలకు సంబంధించిన కార్యం. ఏమనంటే వాస్తవానికి బయట మీరు కానీ గమనిస్తే విధవరాలు అనగానే చాలా తక్కువ చూస్తారండి. నేను కొన్నిసార్లు మా అపార్ట్మెంట్లో మార్నింగ్ ప్రేయర్కి ఎప్పుడైతే వేగంగా దిగి నేను కిందకు వస్తూ ఉంటానో అదే టైంలో ఈ పని చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఎప్పుడైతే నన్ను చూడంగానే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వెళ్తే వాళ్ళ కీడనుకొని వాళ్ళు తప్పుకెళ్ళిపోతారు. నాకు అది ఏం అర్థం కాలే ఫస్ట్. కానీ వాస్తవానికి బయట అట్లా విధవరాలంటే తక్కువ చూపు ఉంటుంది. కానీ మీరు దేవుని లేఖనాల్లో చూస్తే దేవుడు ఎన్నడూ విధవరాలను తక్కువ స్థానంలో ఉంచలే, కానీ దేవుడు హెచ్చు స్థానంలోనే దేవుడు ఉంచాడండి. ఎందుకంటే దేవుడు ప్రజలు మరిచిన దేవుడు ఎన్నడూ మరిచే దేవుడు కాదండి. దేవుడు ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ ఆయన ఏమంటాడంటే దావీదు కూడా యెహోవా పరిశుద్ధాలయమందు ఆయన తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండే దేవుడు, ఆయన విధవరాంటికి న్యాయకర్తగా ఉండే దేవుడు. ఆయన ఏ పురుషుడు నిలబడిపోయినా దేవుడి దిగొచ్చి ఆయన నిలబడతాడంట. కనుక కొన్నిసార్లు విధవరాలతో పోరాడడం కూడా అంత మంచిది కాదు. ఆమేన్. ఏ ఒక్కరితోనూ పోరాడపోవడం ఇంకా చాలా మంచిది. దేవుడు దయచూపును గాక. అయితే మీరు లేఖన మొత్తంలో చూస్తే విధవరాలు ఎవరైనా చెప్పగలుగుతారా మీకు తెలిసినంత వరకు అండి? రూతు ఉంటే మరి రూతు కన్నా ముందు ఇంకొక పేరు ఉండాలక్క. అదే స్టోరీలో
నయోమి విధవరాలేనా? దేవుడు నయోమిని వదిలిపెట్టాడా? నయోమి పక్షాన్ని ఎవరు పని చేశారండి? ఆవిడంటే దేవుడు నన్ను వదిలిపెట్టాను. ఇంకా దేవుడు అంటాడు ఏమంటే, నువ్వు లోనుకు వచ్చావు కనుక నువ్వు వాక్యంలో నిలబడ్డప్పుడు నీ గురించి జాగ్రత్త తీసుకోవడం నా బాధ్యత. అది నువ్వు బెత్లెహేము లోను ఉంటే నువ్వు ఎవరైనా దేవుడిని పట్ల జాగ్రత్త తీసుకుంటాడు. నయోమిని వదిలిపెట్టాడా దేవుడు? వదిలిపెట్టలేదండి. రూతుని వదిలిపెట్టాడా? అసలు స్థలము కాని స్థలంలో దేవుడు నిలబెట్టాడు. అక్కడ తనది కాని దేశంలో దేవుడు నిలబెట్టాడు. తనది కాని వర్తమానంలో దేవుడు నిలబెట్టాడు. బిలాము బోధనలు వస్తే మోషే యొక్క వర్తమానంలో దేవుడు నిలబెట్టాడు. ఎంత ఆశీర్వాదమైన కార్యం అది. అయితే సారెపతు విధవరాలు దేవుడు అన్యాయం చేశాడా అండి? ఇప్పుడు ఏలియా అన్ని చోట్ల కరువు వస్తే ఏలియా అన్నాడు, నీకు ఇక పలానా రోజు ఫుడ్ వస్తుందని. ప్రభా ఇప్పుడు నాకు ఫుడ్ ఎక్కడ వస్తుందంటే, పలానా రిచ్ మ్యాన్ పలానా రిచ్ కిడ్ అన్నట్లా నువ్వు వెళ్ళి విధవరాలు ఇంటికి వెళ్ళి విధవరాలు ఇంటి దగ్గర నేను పోషించబోతున్నా. నేను దేవుడు వాడుకున్నాడా? ఎలీషా యొద్ద ఇద్దరు బిడ్డల యొక్క తల్లి వస్తుంది. ఏమనంటే, అయ్యా మేమంతా అప్పులు పాలైపోయాము, కానీ నా భర్త ఒకప్పుడు నీ దగ్గర నమ్మకమైన శిష్యుడు. నువ్వు ఎప్పుడైతే నీ ఆయుష్కాలం ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటావో, ఒకవేళ నీ ఆయుష్కాలం ముగించబడినా దేవుడు నీ వెనుకున్న కుటుంబం పట్ల ఆయన బాధ్యత తీసుకుంటాడు. కనుకే కొన్నిసార్లు వాక్యం ఏమంటే, నువ్వు ఏమి చేసినా కొంచెం వివేచించడం అవసరం అంట. ఏం జరగబోతుందని వివేచించి ఉండడం మనకి చాలా మంచిదండి. దేవుడు విడిచిపెట్టాడు ఆ విధవరాల్ని. అవును అడుగుతాడు, ఎలీషా నీ ఇంట్లో ఏమన్నది? నా ఇంట్లో సమస్తము పోయినది, కానీ కొంచెం నూనె ఉన్నది, అది చాలు. ఆ కొంచెం ఆత్మ చాలు నీకు అక్కడ, ఆ కొంచెం అభిషేకం చాలు నీకు అక్కడ. నువ్వు అన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు, కానీ కొంచెం నూనె ఉన్నది కదా, దట్ ఈజ్ ఎనఫ్. అది చాలు. మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి అంటే, నీ దగ్గర ఏం చేస్తాడు? ఖాళీ బాణాలు అన్నీ తీసుకురా. నీ దగ్గర రూపాయి డబ్బు లేకపోయి ఉండవచ్చు, నీ దగ్గర బ్యాంకు అకౌంట్ ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే చిన్నదాన్ని నువ్వు పోయడం ప్రారంభిస్తావో, ప్రతి కుండ నిండి 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 అప్పుల బానిసలో బిడ్డలు దేవుడు విడిపించాడండి. దేవుడు వాద్యమేడా? దేవుడు నిలబెట్టాడా? అన్న ఎవరండి? 84 సంవత్సరాల స్త్రీ. కానీ ఆవిడ లోకుంటున్నది ఏమనంటే, భర్త దాదాపు 7 సంవత్సరాలేమో కాపురం చేసినది భర్తతో. కానీ ఎప్పుడైతే భర్త చనిపోయిన తర్వాత, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి, తన యొక్క యవ్వన ప్రాయాన్ని బట్టి ఏ వ్యక్తితో అన్న సహవాసాన్ని గలపచ్చు, అంతే కదా. 7 సంవత్సరాలు అంటే ఏముంటుంది. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎలా అంటే, రూతు ఎటువంటి నిర్ణయమో అటువంటి నిర్ణయం కనబడుతుంది. కనీసం రూతుకు మరలా వివాహం అయితే ఈ కార్యాలు ఉంటాయి, ఆ స్టోరీ వేరు. కానీ ఇప్పుడు అన్న దగ్గరకు వచ్చేసరికి దేవాలయం సరిగా లేదు అక్కడ, లేదండి, యాజకుల పరిస్థితి సరిగా లేదు అక్కడ. ఇటువంటి స్థితిలో కూడా అన్న మాటకి ఏం నిర్ణయం తీసుకున్నదంటే, ఇంతకాలం ఏ దేవుడు తోడుగా ఉన్నాడో, నా భవిష్యత్తులో మగతోడు ఎవరంటే ఆయన నా మగతోడు, ఆయన నా గురించి జాగ్రత్త తీసుకున్న దేవుడు, ఆయన తన జీవితాన్ని దేవుడికి దారుగా పోస్తున్నదండి. దేవుడు వదిలిపెట్టాడు అన్నని. ఎప్పుడైతే ఆ రక్షణ గురించి అనేక మంది ప్రవచనాలు చెప్పారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనేక మంది మాట్లాడారు, కానీ ఎప్పుడైతే దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు సుమేరుతో పాటు అక్కడ మళ్ళా మనకి ఎవరు కనబడుతున్నారు? వాక్యం శరీరధారిగా మారినప్పుడు చూసే ధన్యతను దేవుడు అన్నాకి ఇచ్చాడు. ఆయన విడిచిపెట్టాడా దేవుడు? నాయన విధవరాలు విడిచిపెట్టాడా? గుమ్మం దగ్గర నుంచి ఆ పక్షపాతం అంటే ఆ చనిపోయిన బిడ్డతో వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఒక్కసారి పాడిని ముట్టాక అక్కడ నాకొక్కడే కుమారుడు. దేవుడు విడిచిపెట్టాడా? అన్యాయస్తుడ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అడుగుతున్నా ఒక ఆవిడ, నాకు దయచేసి న్యాయం తీర్చు, నాకు దయచేసి న్యాయం తీర్చాడు. దేవుడు వాడిన పాత్ర ఎవరంటే ఆవిడ ఒక విధురాలు. ఆవిడ ఆ న్యాయస్తుడే వింటే దేవుడు వినడా మన బాధ్యత. అయితే చూడండి, ఇంత ప్రాధాన్యత ఇచ్చిన దేవుడు ఇక్కడ మాటికి పౌలు ఏమంటున్నాడంటే, ఒక నిజమైన విధవరాలకి దేవుడు ఎంత మంచి స్థానాన్ని ఇస్తాడో, కానీ ఒకవేళ అదే నిజమైన విధవరాలు కానీ తన జీవితంలో ఏదైనా పొరపాట్లు చేస్తే, అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు స్టాండర్డ్ కాపాడితే దేవుడు నీ స్టాండర్డ్ని కాపాడుతాడు దేవుడు. కానీ ఒకవేళ నువ్వు ఆ భక్తి జీవితంలో ఎక్కడైనా తొట్టిల్లావనుకో, నీకు రావాల్సిన రక్షణ ఎంతో ఉన్నది, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ వీటన్నిటిని విషయంలో పౌలు ఒకే మాట అన్నాడు, ఆవిడ బతుకున్నది అంతే పేరుకి, కానీ చచ్చింది దాంతో సమానమని. వినడానికి బాగున్నదా? ప్రవక్త అంటాడు మాట ఏమనంటే, అమెరికాలో కొంతమంది స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు చేసే పనులకి ఒక క్లీన్ శుభ్రంగా ఉన్న బుల్లెట్తో కాల్చి చంపితే, అంటే క్లీన్గా ఉన్న బుల్లెట్తో చంపబడ్డానికి కూడా వాళ్ళు యోగ్యులు గారంట. అంతటి నీచమైన బతుకుంటుందంట వాళ్ళ దగ్గర. కానీ ఇంకో మాట అంటాడు, కానీ కృపేమో అటువంటి వారిలో ఉండి కూడా దేవుడు తన వారిని ఏర్పరచుకొని బయటికి తీసుకొస్తే, అసలు వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక క్లీన్ బుల్లెట్తో చచ్చిపోవడానికి యోగ్యులు కాని వారికి దేవుడు తెల్లని వస్త్రాలు వేసి దేవుడు మళ్ళా సన్నిధిలో వస్తుంది. ఎంత బాగున్నదో చూడండి. అయితే మీరు గమనించేది ఏంటంటే, కారణం ఏంటంటే, మనమందరం ఒకప్పుడు చచ్చిన వారమే.
పౌలు ఏమంటాడంటే మనమందరము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సైతము మన ఎడల ఆయన చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఒకప్పుడు చచ్చిన వారు, కానీ దేవుడు రోజు చచ్చిన స్థితిలో ఉంచలే, కానీ కృపను బట్టి దేవుడు మన సజీవులుగా నిలబెట్టాడు. మొట్టమొదటిగా ఒక స్త్రీ ఎలా ఉండాలి విధవరాలంటే, నువ్వు ఒక నిర్ణయం, నువ్వు వివాహం చేసుకున్న కార్యం అయితే అలా ఉండాలి. కాదు అంటే మీరు ఈ గ్రంథం చదవండి, ఇంకా చాలా కార్యాలు ఉంటాయి, అది వివరించే సమయం కాదు ఇది. రెండవది, ఒక వివాహిత సమయం అంటే వివాహమైన వారి గురించి కూడా ఈ తగిన కోర్సులో ప్రవక్త చెప్పుకుంటూ వస్తాడు. ఏమనంటే, ఏ మ్యాన్ దట్స్ మ్యారీడ్ టు హిస్ వైఫ్, ఒక పురుషుడు ఒక స్త్రీతో వివాహం చేయబడినప్పుడు దే ఆర్ నాట్ నో లాంగర్ టూ, వారు ఎన్నడూ ఇద్దరు కాదు. వారు వివాహం చేయబడిన తర్వాత వారిద్దరు కాదు, కానీ వారిద్దరు ఏక శరీరమై ఉందురు. వాక్యం అదే చెప్తున్నదా మనకి. అయితే ఏ మ్యాన్ దట్ విల్ రన్ అవుట్ ఆఫ్టర్ అనదర్ ఉమెన్, ఒకవేళ ఒక పురుషుడు ఈ ఏక శరీరాన్ని వదిలిపెట్టి మరొక స్త్రీ వెనక కానీ ఇతను పరిగెడితే, హీ ఆటోమేటికల్లీ సపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిజ్ వైఫ్. అంటే తనకు ఒక భార్యని ఇచ్చిన తర్వాత, దేవుడు జతపరిచిన తర్వాత ఈ స్త్రీని వదిలిపెట్టి మరొక అంటే వ్యక్తి దగ్గర పడితే ప్రవక్త ఏమంటే ఆటోమేటిక్లీ తనకు తనుగా ఈ పాపంలో ఆవిడ నుండి సంపూర్ణంగా వేరు చేసుకున్నట్టు అర్థం అది. అయితే హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిజ్ వైఫ్ అండ్ ఏ ఉమెన్ దట్ రన్స్ అవుట్ విత్ అనదర్ మ్యాన్, ఒక స్త్రీ తన పురుషుడితో అంటే ఏ స్త్రీ పురుషుడితో వివాహం చేయబడితే ఆ పురుషుడితో నమ్మకం లేకుండా ఇంకో స్త్రీ వైపుగా అంటే ఇంకో పురుషుడి వైపు కానీ తిరిగితే, షీ ఈజ్ డెడ్ టు హర్ హస్బెండ్, తన భర్త విషయంలో చచ్చిన దాంతో సమానం అంట. నా పదం కాదండి. నువ్వు ఇంట్లో కాపురం చేస్తా కనబడచ్చు, నువ్వు ఇంట్లో చాలా మంచిగా ఉండొచ్చు, నువ్వు కన్యకలాగా అసలు ఏ పాపం ఎరుగనట్టు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు నీ భర్త విషయంలో నువ్వు చచ్చిన దానితో సమానం అంట. షీ డినైడ్ హర్ ఓన్ ఫ్లెష్, తను ఆ స్త్రీ తన యొక్క సొంత మాంసాన్ని, అంటే ఆదాం అంటాడు నా మాంసంలో నుండి తీయబడ్డావా, ఆమేన్ ఆమేన్, నా ఎముకలని. నువ్వు ఎప్పుడైతే నీ దాన్ని నువ్వు అట్లా అంటే నీవు ఏ దేనిలో భాగమైనా దాన్ని వేరు చేస్తావో యు ఆర్ ఈక్వల్ టు డెత్. అయితే ఇప్పుడు మూడో దానికి వద్దాం. మొట్టమొదటిగా విధవరాలు, రెండవది ఒక వివాహమైన వారి గురించి, మూడవది ఒక సంఘం. కారణం ఏంటయ్యా అంటే దేవుడు దయ చూపించింది కాక. మీరు లేఖనాలన్నింటిలో చదివితే వర్తమానంలో ఎక్కువగా ముగ్గురు గురించి ప్రవక్త చెప్పుకుంటూ వస్తాడు. ఒకటి, మొట్టమొదటిగా దేవుడు ఆదాముకు హవ్వని జతపరిచిన తర్వాత ఆదాము హవ్వని చేరక మునిపే సాతాను వచ్చి హవ్వను జడగొట్టాడంట, ఫస్ట్ కేసు. రెండవది, యెహోవా ఎప్పుడైతే తన కొరకు ఒక వధువును ఏర్పరచుకున్నాడో ఇశ్రాయేల్ మధ్యలో నుండి ఆ అపవిత్రమైన కార్యముల చేత ఆ యెహోవా యొక్క భార్య కూడా పాపంలో పడిపోయినదట. మూడవది, క్రీస్తు యొక్క భార్య, మీరు ఈ సంఘకాలాలు గుండా గమనిస్తే ఆవిడ కూడా ఈ నికోలాయితీ క్రియలు ఇవన్నిటి చేత ఆవిడ కూడా పడిపోయినదట. అంటే 3 భార్యలు ఏమయ్యారు, 3 వధువులు. అయితే దేవుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడంటే ఈ కూలిపోయిన స్థానంలో ఈ 3 కాదు కానీ ఇప్పుడు అసలైన వధువుడు దేవుడు పైకి లేవనెత్తుతున్నాడంట. ఈవిడ చచ్చిన వధువు కాదు కానీ, జీవం లేని వధువు కాదు కానీ, ఈవిడ సజీవమైన వధువుని దేవుడు లేవనెత్తుతున్నాడు. ఎలా? వాక్యం చేత సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అయితే థింకింగ్ మ్యాన్స్ ఫిల్టర్, ఇది ఏమంటే కరెక్ట్గా ఆలోచన పరణ యొక్క వడపోత సాధనం, దాంట్లో ఆయన వివరం చెప్తున్నాడు. ఏమనంటే ఆత్మకి ప్రాణానికి తేడా మనకు తెలుసు. శరీరం, ఆత్మ, అంతరాత్మ. ఈ ఆత్మకి అంటే ఆత్మ, ప్రాణం, ఈ రెండింటికి వ్యతిరేకం అంటే డిఫరెన్స్ చెప్తున్నాడు ప్రవక్త. చెప్తే ఏమంటున్నాడంటే కొంతమంది వారు ఎంత ఆనందించినా సరే యువర్ స్పిరిట్ ఈజ్ అనాయింటెడ్. కొన్నిసార్లు నీ ఆత్మ మీదకి దేవుడు దిగి వచ్చిన తర్వాత అనేక సార్లు ఇక్కడ ఉన్న అందరిలో ఆత్మ యొక్క అనుభవాన్ని కలిగిన వారే నేను నమ్ముతున్నానండి. ఏదో స్థితిలో దేవుడు మళ్ళీ తాకకుండా లేడు కానీ దేవుడు తన కృపచేత తాగుతానే ఉన్నాడు ఆయన. అయితే చాలా మందిని దేవుడు ఆత్మ మీద అభిషేకిస్తాడు. ఎవరంటే దేవుడు అభిషేకిస్తాడు. ఎప్పుడైతే నేను అభిషేకిస్తాడు ఆత్మలో, నీ శరీరంలో ఏదో ఒక కదలిక నీకు కనిపిస్తుందంట. నేను చూశాను కొన్ని చాలాసార్లు, నేను విన్నాను కానీ ఇదైతే నేను ప్రత్యక్ష సాక్షిని ఈ విషయంలో. ఎప్పుడైతే ఒక ఆత్మ మీద దేవుడు అంటే ఆత్మ మీద మనకు తాకడం అనిపిస్తుందో నీకు వెంటనే శరీరంలో కదలకు వచ్చి నీ కళ్ళల్లో కన్నీరు రావడం ప్రారంభిస్తుందంట. ఏదో తెలియని భక్తి పరవశనా నువ్వు మునిగిపోతుంటావంట. అయితే ఇది నన్ను దయచేసి అపార్థం చేసుకోమని ఉన్న వాక్యం ఉన్నట్టు చెప్తున్నాను. నువ్వు చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు, కన్నీటితో ప్రార్థన చేస్తావు, కానీ కనీస భయం కూడా లేకుండా అటువంటి కార్యం ఉన్నవాడు కూడా బలిపీఠం మీద కాదన్న ఆ కార్యాన్ని సులువుగా చేసి వచ్చేవాళ్ళు ఉంటారంట. దాంట్లో దేని మీద అభిషేకం పొందిన వాళ్ళు ప్రవక్త ఏమంటున్నాడంటే ఐ బిలీవ్ ఇన్ ఎటర్నల్ డెత్ సేమ్ యాజ్ ఐ బిలీవ్ ఇన్ ఎటర్నల్ హెవెన్. ఎలా అయితే నిత్యంగా పరలోకం ఉంటుందని నేను నమ్ముతున్నాను, నిత్య మరణం, నేను చెప్పేది నిత్య పాతాళం కాదండి, నిత్య అగ్నిగుండం కాదు. అగ్నిగుండం నిత్యం ఉండదని తెలుసు, అది ఖాళీ ఎక్కడో దగ్గర ఆగిపోవాలి. అయితే నిత్య మరణం అంటే ఏంటి? నిత్య ఎడబాటు. అయితే దేర్ ఈస్ ఎ ఎటర్నల్ డెత్ ఫర్ ద పీపుల్. కొంతమంది ప్రజలు దాని కొరకు నిర్ణయించబడిన వారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ రిలీజియస్.
ఎవరైతే అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళు ఉంటారో వారిలో చాలామంది వరకు ఆత్మ మీద అభిషేకం పొందిన వాళ్ళే ఉంటారంటున్నాడు అక్కడ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందని నేను చెప్పిన కారణం? ప్రవక్త ఏమంటాడంటే ఏదైతే అగ్నిగుండానికి వెళ్ళే వారి గురించి చెప్తా వారు నిత్యమైన ఎడబాట్లోనికి వెళ్తారో ఆ పేర్లన్నీ నువ్వు కానీ తీసుకొస్తే వాళ్ళు అనేక మంది సంఘంలో అనేక సార్లు ఆత్మ మీద కథలకు కలిగిన వాళ్ళు, అనేక మంది ఏడ్చిన వాళ్ళు, అనేక మంది వాక్యం చదివిన వాళ్ళు, అనేక మంది వాక్యం చెప్పిన వాళ్ళు. వాక్యం అలా ఉన్నది. అది ఇవన్నీ చేసిన వారు అంటే వేల సంఖ్య ఎక్కువగా ఉన్నదంట. సుదర్శన్ మరి ఎలా? కారణం ఏంటయ్యా అంటే దేవుడు దయ చూపించిన గాక. దేవుడు ఎంతైనా మహాఘనత కలిగిన దేవుడు అంటే నేను ముందు చెప్పాలనుకున్న దేవుడు వెనక్కి నడిపించాడు, వెనక చెప్పాను కూడా ముందుకు నడిపించాడు దేవుడు. కారణం ఏంటి అంటే నీలో ఎప్పుడైతే నేను గడిచిన దినాలకు ఒక కార్యంతో నేను డీల్ చేస్తున్నాను, దేవుడు సరైన రీతిలో నడిపించిన గాక. నువ్వు ఎప్పుడైతే ఏ కార్యమైనా సరే నువ్వు ఎట్లాంటి ఫీలింగ్ అన్నా నీకు ఉండొచ్చు. ఒక సేవకులు ఏమన్నారంటే వివరిస్తా, నీకు వచ్చిన ఆత్మ అభిషేకానికి నీ తల వెంట్రుకలని ఇలాగా డైనోసర్లా పొడుచుకొని ఉండొచ్చు అంట. కానీ నీ యొక్క అనుభవం వాక్యంతో సరిపోకపోతే ఇట్ ఈస్ డెడ్. ఎంతమందికి అర్థమైందండి? నీకు వచ్చిన ఆత్మానుభవం నీకు కనీసం ఇలా ఎలా అనిపించి వెంట్రుకలు కూడా లెగిసిపోయి అసలు ఇంత అభిషేకం ఎలా నేను నా కళ్ళతో చూశానండి. ఇలాగే ఆత్మను పొంది బయటగా వ్యభిచారం చేసాను నేను చూసా. షాక్ నేను. అసలు ఎలా ఈ కార్యం? ఎందుకయ్యా అంటే నీ స్పిరిట్ మీద అనాయింటింగ్ నిన్ను సజీవుడిగా నిలబెట్టదు కానీ దేవుడు దయ చూపించిన గాక. అయితే ఇంకోటి ఉండేది ప్రవక్త అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్, నీ లోపల కాదు నీ లోపల ఉన్న ఇంకో లోపల భాగానికి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఇంజెక్ట్ చేయబడుతుందో, లోపల నిజమైన విత్తనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు నిజమైన దేవుని కుమారుడివి. నువ్వు అప్పుడు నిజమైన దేవుని కుమార్తెకున్నప్పుడు ఏ కార్యం క్రీస్తుని నిన్నెన్నడూ వేరు చేయదు కానీ ఎటర్నల్ డెత్ ని నేమీ చేయలేదు కానీ నువ్వు దేవునితో పాటు వారసుడుగా నువ్వు నిలబడతావు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఇన్సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్. ప్రభువా లోపల కాదు అంతరంగం లోపల నీ యొక్క ఆత్మతో దయచేసి నాకు ఇంజెక్ట్ చేయి. ఆదాము జీవించు ప్రాణి ఆయను, కానీ ప్రభువు జీవించు ప్రాణి కాదు, జీవింప శక్తి అయిన కనుక ఆయన ఎప్పుడైతే నీ జీవితాల్లోకి వస్తాడు నేను సజీవుడిగా నిలబెడతాడు ఆయన. ఈ వాక్యం వినడానికి కొంత మీకు కష్టంగా అనిపించినా ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ వర్డ్. ఆ దేవుని వాక్యం నేనేం మార్చలేను మీ కొరకు. నీలో కానీ ద్వేషం అసూయ అనేవి కానీ ఉంటే నువ్వు ఇక్కడ ఎట్లాంటి ఫీలింగ్స్ నీకుండి ఎంత నువ్వు తడిసి ముద్దయిపోయినా, నేను అనేది కాదు వాక్యం అంటుంది, యూ విల్ నాట్ గో టు హెవెన్. నువ్వు పరలోకానికి పోయే అవకాశం రూపాయి కూడా లేదు అక్కడ, అంటే 1% కూడా లేదు. కారణం ఏంటంటే నేను గడిచిన దినాల్లో డెమనాలజీ దెయ్యపు శాస్త్రం అనే వర్తమానం చదువుతుండగా ప్రవక్త ఏమంటాడంటే మీరు చాలా రోగాలు చూడండి బయట. క్యాన్సర్ రోగమేనా? రోగమేంటారా క్యాన్సర్? అయితే ఇవన్నీ బయట వాళ్ళందరూ ఏమంటారంటే ఇది డిసీజ్. వాళ్ళు ఒక బుక్ పట్టుకొని చదువుకుంటారు, అవి పట్టుకొని చదువుతారు, ఇవన్నీ పట్టుకొని చదువుతారు. కానీ వాస్తవానికి క్యాన్సర్ అనేది ఒక రోగం కాదు. వాస్తవానికి అది దేవుని యొక్క వాక్యం ఒక లేఖనాల్లో మీరు తెరిచి చూస్తే అదొక స్వయంగా ఒక దెయ్యం. ఒక మనిషి యొక్క అంటే ఈ 3 భాగాల్లో దెయ్యం 3 భాగాల మీద దాడి చేయగలడు. నీ శరీరం మీద దాడి చేస్తాడు, నీ ఆత్మ మీద దాడి చేస్తాడు. నువ్వు అవకాశం ఇస్తే ప్రాణంలోకి వచ్చి నీ లోపల వచ్చి కూర్చుంటాడు వాడు. ఎప్పుడైతే ఈ డాక్టర్లు వీళ్ళంతా చూసి ఏమంటారంటే ఇది పుండబ్బా, ఇది గాయమబ్బా, ఇది ఇట్లాగే ఇది థర్డ్ స్టేజ్ తగ్గిపోతుంది. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే అదొక ఈవిల్ స్పిరిట్. ఎందుకంటే మనం ఉన్నది మహిమ దేహంలో లేవు కానీ మట్టి దేహంలోనే మనం ఉన్నాం కదండి. ఎప్పుడైతే నీ శరీరంలోనికి వచ్చిన తర్వాత అది ఎక్కడో చోట ఒక చిన్న గూడు కట్టుకొని అది నివసించడం ప్రారంభిస్తుందంట. దాన్ని ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా టైం లేదు. అది ఒక్కొక్క చిన్న అనువు ఉన్నప్పుడు వాస్తవానికి అంటే డాక్టర్ చూసి అది కణం అంటాడు, కానీ ప్రవక్త అన్నాడు అది కణం కాదు, దెయ్యం యొక్క భౌతిక రూపం అది. అంటే డెవిల్ మీరు చూడాలంటే ఆ ఒక కణమే డెవిల్. అది ఎప్పుడైతే అది లోనికి వచ్చి కూర్చున్న తర్వాత నిదానంగా అది కొంచెం స్ప్రెడ్ అవుతుందంట, ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది, ఇంకొంచెం స్ప్రెడ్ అయ్యి నీ శరీరంలో ఏదో భాగంలో ఉండి నీవు తినే తిండి మీద ఆధారపడుతుందంట, నువ్వు తీసుకునే బలం మీద ఆధారపడి నీ శరీరాన్ని తినడం ప్రారంభిస్తుంది. నువ్వు కానీ దాన్ని అనుమతించావనుకో ఎక్కడ దానికంటే దాని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకుండా అది తిని నిన్నే తినేస్తావు రోజు పూర్తిగా. కారణం ఏంటయ్యా అంటే స్పిరిచువల్ క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి ఈ కాలంలో. అంటే ఇది భౌతికమైన క్యాన్సర్ కాదు. ఏ క్యాన్సర్ అండి? ఆత్మీయమైన కార్యం. ఎందుకంటే మనం ఏమంటామంటే ఈ బ్రదర్కి ఆ సిస్టర్కి పడదు, అది పడకపోవడం కాదు, అది డాక్టర్స్ లాంగ్వేజ్. కానీ దేవుడి లాంగ్వేజ్ ఇట్స్ ఎ డెవిల్. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే అదొక ఫీలింగ్ ఎమోషన్ కాదు, ఇట్స్ ప్యూర్లీ డెవిల్. అది అంటే సంపూర్ణంగా దేవుని యొక్క కార్యం. అది వాళ్ళు ఏదైనా నీకు చెప్పొచ్చు, కానీ లేఖనం ఏమంటుందంటే మనం ఏమంటామంటే కొన్నిసార్లు మీరు గమనించండి, కొంతమంది వ్యక్తులను చూడంగానే కొంతమంది వ్యక్తుల ముఖాలు మారిపోతాయి.
నేను రీసెంట్గా ఇంకోటి స్టడీ కూడా చేశాను. ఏమనంటే బతుకున్నోడు చచ్చిపోతే ఏమైద్ది అని. చచ్చిపోతే ఏమైద్ది అంటాను. కానీ ఒక బతుకున్న మనిషి ఉంటాడు కదండి, ఎలా ఉంటాడు? ప్రపంచంలో చంద్రుడు మన మీదనే ఉన్నట్టున్నాయి కదండి. సరే బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఎలా ఉన్నా? బాగానే ఉన్నానా? ఒకవేళ ఈ దేహాన్ని విడిచి నేను వెళ్ళిపోతే జరిగే మార్పులన్నింటినీ చదువుకుంటూ వచ్చాను. దాన్ని 3-4 స్టేజ్ల కింద పెట్టిన తర్వాత మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటయ్యా అంటే, నీ కండరాలు ముందు నువ్వు చనిపోగానే ఇమీడియట్గా పట్టుకోల్పోతాయి. అంటే నీ నియంత్రణ ఉండదు. నువ్వు స్పిరిచువల్గా చచ్చిపోయినా ముందు జరిగేదంటే నీ నియంత్రణలో నువ్వు ఉండవు, కంట్రోల్ ఉండదు నీకు. అంటే ఆ చెయ్యట్టు అన్నాడు, చెయ్యి వెళ్ళిపోద్ది ఎట్టగా, కాలు ఎలా అంటే ఇలా వెళ్ళిపోద్ది, ఎటు తిరిగితే అటు తిరిగిపోద్ది. అందువల్ల కండరాల యొక్క నియంత్రణ కోల్పోయినప్పుడు నీ దవళ్ళు 2 ఉంటాయి కదా, నీయే కాదు ఎవరివైనా సరే, నాదైనా అదే జరుగుతుంది. తర్వాత ఈ 2 దవల్లో పట్టు వదిలిపోయి అప్పుడు వరకు ఇలా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో నిదానంగా ఏమవుతాయంటే కనురెప్పల పట్టును కోల్పోతాయంట. ఒక్కొక్కరు చదువుతుంటే డెడ్ బాడీలో ఎంత ఎడ్యుకేషన్ ఉందా, ఎంత స్టడీస్ ఉందా అని. నిదానంగా ఏమైందంటే నీ చర్మం లేతగా అంటే కొన్ని గంటల్లో మారడం ప్రారంభిస్తుందంట. అదంతా రాశానండి ఒక దగ్గర. ఈరోజు ఇప్పుడు ఉపయోగపడుతుంటే తెచ్చుకునేవాడిని దాన్ని. చాలా అద్భుతంగా ఉన్నది. ఒక్కొక్కటి జరిగిన తర్వాత అయితే ఇదేంటి చనిపోయిన వెంటనే కానీ కొన్ని గంటలు అయితే కదా, అప్పుడేమైందంటే బిగుతుగా ఉన్న కండరాలు అంటే ఇప్పుడు లూజ్ అయిపోయినాయి కదా, అంటే వీళ్ళన్నా వాళ్ళన్నా కదిలిపోతారు. మీరు డెడ్ బాడీని తీయండి, వెంటనే చనిపోతే ఎత్తుకుని పక్కన పెట్టగలరు. కానీ కొంతసేపు అవకాశం ఇవ్వండి, అప్పుడేమైందయ్యా అంటే ఈ కండరాలు ముందు కదిలినట్టు కదలబోయి నిదానంగా బిగుతుగా ప్రారంభం స్టార్ట్ అవుతాయి. అంతేనా? అదే జరుగుద్దా? ఎప్పుడైతే బిగుతుగా స్టార్ట్ అవుతుందో నిదానంగా ఏమైందయ్యా అంటే నీ గుండెల్లో ఇప్పుడు వరకు రక్త ప్రసరణ ఉన్నది కదా, ఆ రక్త ప్రసరణ అంతా ఆగిపోయి ఇప్పుడు గుండె పనిచేయదు కదా. ఈ రక్తాన్ని ఇది బాడీ ఒకవేళ ఇప్పుడు ఇలా చనిపోయారు అనుకోండి, ఎవరైనా ఇది నేల మీద ఉందనుకోండి, ఈ బాడీలో ఉన్న బ్లడ్ అంతా చివరికి ఇలా వెనక్కి జారిపోవడం ప్రారంభిస్తుంది. ఏటు వాళ్ళు ఉంటే అటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ లైట్గా రెడ్డిష్గా కడతా ఉంటుందంట బ్లడ్. అది కారణం ఏమిటంటే అట్రాక్షన్ ఎటుంటే నీరు ఎలా తిరుగుతుందో అలా తిరిగిపోద్ది. ఎందుకంటే నీలో రక్త ప్రసరణ జరగాలన్నా నీలో జీవం ఉంటేనే రక్త ప్రసరణ జరుగుద్ది. అక్కడ నీలో జీవం అయితే రక్త ప్రసరణ కూడా జరగదు. ఇది కూడా అయిపోతుంది కదా. ఇంకొన్ని గంటలు అయిన తర్వాత ఇంకొన్ని మార్పులు జరుగుతాయి. ఇంకొంచెం సేపు అయిన తర్వాత శరీరం పట్టు వదలడం ప్రారంభిస్తుంది. నిదానం కొంచెం ఫ్రీ అయింది. ఇవన్నీ చదివిన తర్వాత ఎందుకు అనుకున్నా, అసలు పురుగులు ఎక్కడి నుండి వస్తాయి అనుకున్నా. పురుగులు ఎక్కడి నుండి వస్తాయండి? మళ్ళీ ఎక్కడి నుండి వస్తాయి? కంట్లో నుండి వస్తాయా, తల్ల నుండి వస్తాయా, గుండె దగ్గర నుండి వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి? అన్ని చూస్తే నా కడుపు మంట అంటావు కదా, ఆ కడుపులో ఉండే వస్తాయి అవన్నీ. నిజమండి, కడుపు మంట నాకు మండిపో అంటే ఏమిటంటే నాకు కోపం వచ్చేస్తుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పినంతసేపు కూల్ కూల్ కూల్. నీకు కీమోథెరపీనో ఏదో ఉంటుంది కదండి, అంటే కీమోథెరపీ క్యాన్సర్కి చేస్తారండి. కొంతసేపు బాగానే ఉంటుంది నీకు, చర్చిలో విన్నంతసేపు కోపం ఉన్నా కానీ ప్రేమిస్తున్నా, ఇది పూర్తిగా క్యూర్ అవ్వలే నీకు. ఎప్పుడైతే నువ్వు ఇంటికి తెలిసి మళ్ళీ సయ్యమని పైకి లేస్తుంది, లేక కడుపులో మంట వస్తుంది. నీకు ఏ కడుపులో మంట వస్తుంది అక్కడ నుండే పురుగులు వస్తాయి నుండి తినడానికి. రైట్ సైడ్ నుండి వస్తుందంట. నిదానంగా తిని 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 నీ కండరాలు మొత్తాన్ని తినేస్తుందంట. నీ బ్రతుకులో ద్వేషం ఉన్నంతకాలం నువ్వు జీవించిన మృతంతో సమానం. అది కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ప్రేమించడం చూడు, నీ వల్ల కాకపోయిన దేవుడు ఒక పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా జ్ఞాపకాల్లో దెయ్యం గుర్తు చేస్తున్నాడు కానీ నా సాయుశక్తిలా నేను కోరుతున్నాను. ప్రభువా నా గుండెలో నీ ద్వేషాన్ని తొలగించండి, నా గుండెలో నీ కోపాన్ని తొలగించండి, నా గుండెలో నీ జ్ఞాపకాలు తొలగించండి, నా గుండెలో దెయ్యం ఏదైతే భారాన్ని పెడుతున్నాడో దాన్ని దయచేసి తొలగించని. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతావో నీ అంత ధైర్యవంతుడు భూమి మీద కూడా ఉంటాడండి. నీ గుండెలో ధైర్యం వస్తుంది. ఎందుకంటే అపోస్తలు మీరు గమనించండి, వాళ్ళు కొట్లాట ఉన్నంతకాలం వారిలో ధైర్యం లేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దగ్గర వారందరూ ఏకమయ్యారో, వారు దిగి బయటకు వచ్చేటప్పుడు వారు మిమ్మల్ని చంపేస్తామన్నా మా గుండెల్లో అంటే మేము పట్టి ఉంచిన ఆనందము ఊపుకుతూ 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 అది పొర్లిపారుతూ ఉన్నది. అక్కడ నిజమైన అగాపే ప్రేమ నీలో ఉంటే నువ్వు చచ్చిపోయిన దాంతో సమానం కాదు, కానీ నువ్వు సజీవులుగా ఉన్న వాళ్ళతో సమానం. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఇంకొక కార్యాన్ని చూద్దామా? నా దగ్గర ఉన్న వాక్యం అయిపోయి కొంచెం ఉన్నాయి కొన్ని కార్యాలు. తూతైన సంఘకాలంలో కూడా కొన్ని కార్యాలు ఉన్నాయండి. సరే, దేవుడు ఎంతమంది సజీవులు గుండాలని కోరుతున్నారు? నీకు కావాల్సింది కేవలం పేరు కాదు, బతుకుతున్నామని. లోపల నిజంగా బతకాలి.
నువ్వు ఇప్పుడు బతికితేనే అక్కడ బతుకుతావు, నువ్వు ఇక్కడ చనిపోతే అక్కడ నువ్వు చనిపోతావు. ఎంతమంది బతకాలను కోరుతున్నారు? ఒక్కసారి నా దగ్గర ఇంకొన్ని ఉన్నాయండి రోమ్ గురించి, కొన్ని కార్యాలు, చిన్న చిన్న కార్యాలు. ఇక నేను అవి తీసుకుంటే సమయం అయిపోతుంది. ఒక చిన్న కార్యం నేను చెప్పి ముగించేస్తాను చివరిలో. ఎప్పుడైతే నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే ప్రవక్త ఒక స్థలంలోనికి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ కొలంబియాలో చెప్తాడు, పెద్ద పెద్ద చెట్లులాగా ఉండి వాటవన్నీ కొన్ని కాలిపోయిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, జీవం లేని స్థితిలో ఉన్న తర్వాత ఏమవుతాయంటే బలమైన గాలి వేట మీదకి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అవి మొద్దులు బాగా బలంగా ఉంటాయి. అవి పచ్చని చెట్లాగా అటు ఇటు ఊగే స్థితిలో ఉండవు, కానీ అవి బిగుసుపోయినట్టు ఎక్కడికక్కడ అలా ఉండి ఎప్పుడైతే అవి కదులుతుంటే శబ్దం వస్తుంది. ఎప్పుడైతే ఇలా శబ్దం వస్తూ ఉంటుందో ప్రవక్త చీకట్లో కూర్చొని ఆలోచిస్తుంటాడు, అసలు ఇటువంటి ప్రాంతం ఏంటి ప్రభువా, ఇక్కడికి నన్ను నువ్వు తీసుకొచ్చావు, ఇక్కడ ఏం కార్యం జరుగుతున్నదయ్యా. గుర్రాన్ని స్థలంలో కట్టిన తర్వాత వెంటనే ప్రవక్త అడుగుతూ ఉంటాడు దేవుని, ఏమనంటే అయ్యా ఈ భీకరమైన చెట్ల మధ్యలోకి నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఏమి చెప్పాలని కోరుతున్నావు? వెంటనే దేవుని వాక్యం యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తుంది. ఏమనంటే గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసిని, మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు తినివేసిని, పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసిని. వాటిని ఎప్పుడైతే చూసాడో ఆ చెట్లను ఆసక్తిగా చూస్తున్నాడు. చూసి ఓ ప్రభువా, పెద్ద పెద్ద సంఘాలకు ఉండవలసినవన్నీ ఈరోజు ఇటువంటి స్థితిలోనే ఉన్నాయి కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా కొంతమంది మనకన్నా ముందు వర్తమానాన్ని స్వీకరించిన వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో వెనకబడతారో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. నీ ఎక్స్పీరియన్స్ నువ్వు బతుకున్నావా లేదో చెప్పదు, నీకున్న నాడే చెప్పుద్ది నువ్వు బతుకున్నావా లేదా అనేది. ఈరోజు వాక్యం చెప్పాలి, మనం బతుకున్నామా లేదా అని చెప్పి. ఎప్పుడైతే ఆ భీకరమైన చెట్లు చూస్తే అలా ఉండిపోతాడో నిదానంగానే అక్కడ నుండి అడుగుతూ ఉంటాడు, ఆ మనసులో అనుకుంటూ ఉంటాడు, ఏమని ప్రభువా, ఏం కార్యమనగానే ప్రవక్త దేవుడు గుర్తు చేస్తూ ఉండగానే అనుకుంటాడు, ఒకప్పుడు లూథర్ ఇవన్నీ ఈరోజు ఎండిపోయినవి, కానీ ఒకప్పుడు పచ్చని చెట్లు కదా ఇవన్నీ, ఇవన్నీ ఒకప్పుడు మంచి గాలిని ఇచ్చినాయి కదా, ఇవన్నీ ఒకప్పుడు మంచిగా ఉపయోగపడ్డాయి కదా అని ఆ గుర్రం వెనకాల నిదానంగా అనుకొని, ప్రభువా నిజంగా ఎప్పుడైతే ఆ మార్టిన్ లూథర్ ఈ సార్దిస సంఘ కాలం యొక్క వర్తమానికుడు వచ్చాడో, ఎప్పుడైతే మంచి ఉద్యమం తన యొక్క కాలంలో నువ్వు ఎప్పుడైతే దాన్ని ప్రారంభించావో అప్పుడు ఒక నూతన సంఘం, అది ఒక పచ్చని చెట్టు వలె ఉండేది. అప్పుడు వారి మధ్యలో ఒక సహోదరి ప్రేమ వారి మధ్యలో ఎంతో బలంగా వారి మధ్యలో ఉండేది, వారి మధ్యలో ఒక మంచి ప్రేమ వారి మధ్యలో కదలాడుతూ ఉండేది, వారందరికీ చదవడానికి నీ యొక్క లేఖనాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే వారి మధ్యలోనికి పురుగులు వస్తూ ఉండగానే వారు ఏదైతే పొందుకున్నారో అవన్నీ నిదానంగా పోయి ఈరోజు ఎండిపోయిన వాళ్ళకి ఇలా నిలబడిపోయారు. ప్రభువా మూలుగుతుండగానే అనుకుంటాడు ఏమనంటే జీవించున్నాయన్న పేరున్నాయి కానీ అన్ని మృతమే. కానీ ఓ డౌట్ వస్తుంది, ప్రభువా చెట్టులో పెద్ద జీవం కనబడట్లా, ఈ కార్యం ఇలా కనబడట్లా, కానీ అయినా ఇప్పటికీ నువ్వు గాలిని ఎందుకు పంపుతున్నావు? ఆ చెట్లు సజీవంగా ఉంటే అనుకోవచ్చు, అవి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు గాలిని ఎందుకు పంపుతున్నావు? దేవుడు మరలా నిదానంగా మరొక కార్యాన్ని గుర్తు చేస్తాడు. ఏమనంటే గొంగల పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ ఏవైతే నా మహాసైన్యము తినివేసినదో ఆ పంటని తిరిగి నేను మరలా మీకు ఇస్తాను, నేను మరలా దాన్ని నిలబెట్టబోతున్నా, నేను మరలా దాన్ని కట్టబోతున్నానని వెంటనే అక్కడ అనుకుంటే అసలు ఎక్కడ జరుగును, ఇవన్నీ ఈ స్థితిలో ఉన్నాయి అనగానే నిదానంగా దేవుడు చూపించకుండా ఏవైతే భీకరమైన చెట్లు చచ్చిన స్థితిలో ఉన్నాయో దేవుడు తన యొక్క దృష్టిని మరల్చగానే ఆ భీకరమైన చెట్ల కింద ఒక చిన్న పొద కనబడుతూ ఉంటుందంట పచ్చగా. ఏదైతే ఈ బలమైన గాలి వచ్చినప్పుడు ఈ పెద్ద చెట్లన్నీ కదలలేని స్థితిలో ఉన్నాయో, కానీ ఈ పచ్చని గడ్డి, ఈ పచ్చని చెట్లు వాటికి దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా, దేవానికి వందనాలయ్యా. కారణం పెద్ద సంఘాలు ఎప్పుడైతే వదిలిపెట్టినాయో దేవుడు అల్పులను దేవుడు నిలబెట్టుకోవడం ప్రారంభించాడు, అవివేకులు దేవుడు నిలబెట్టడం ప్రారంభించాడు, అజ్ఞాన దేవుడు నిలబెట్టడం ప్రారంభించాడు. ఎందుకో పనికిరామనుకున్న వారి పట్ల దేవుడు తన ఆత్మను కుమ్మరించిన తర్వాత ఈ చెట్లు కదలలేని స్థితిలో ఉన్నాయి, కానీ గడ్డి అంటే ఆ చిన్న చిన్న మొక్కలు కదలలేని స్థితిలో కాదు, కానీ గాలి ఏ వైపు వస్తే ఆ వైపుగా కదిలే స్థితిలో ఉన్నాయి, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయంట. మన జీవితం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మకి ఫ్లెక్సిబుల్గా ఉండాలంటండి. దేవుడు ఎటు నడిపిస్తాడో వాటి కదలగలగాలి, దేవుడు ఎటువైపు నడిపిస్తే అటువైపు మనం తిరగగలగాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? మనం పెద్ద చచ్చిపోయిన వృక్షాల్లో దేవుడు పిలవలేదు, కానీ జీవించుచున్నావుగా నువ్వు మృతుడివే అన్న స్థితిలో కాదు, నువ్వు జీవించాలనే దేవుడు కోరుతున్నాడు ఆయన. ఇంకొన్ని కార్యాలు ఉన్నాయండి, కానీ నాకు ఇంకా సమయం లేదు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ కార్యాలన్నింటినీ మీరు వేటిని గమనించినా మనం ఆ కాలంలో లేము, దేవుడు ఒక పరిపూర్ణమైన కాలంలోనికి తీసుకొచ్చాడు. చాలా కార్యాలు ఉన్నాయి, వాటిని నేను తీసుకుంటే చాలా టైం అయిపోతుంది. దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది జీవిద్దామని కోరుతున్నారు? జీవించడం అంటే ఎలా జీవించగలం? మనలోనికి ఎప్పుడైతే దేవుని యొక్క జీవం ప్రవేశపడుతుందో, ఏ దేవుడైతే
ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ ఆత్మ అయితే ఆయన్ని మరణంలోని తిరిగి పైకి లేపినదో అదే శక్తి మనలోనికి వచ్చిన తర్వాత మరణించిన వారిని తిరిగి మళ్ళీ జీవింపజేసి దేవుడు మరలా పైకి లేవనెత్తినండి. ఎంతమంది శక్తిని కోరుతున్నారు? ప్రభు చచ్చిన స్థితిలో మేము ఉండాలని కోరట్లేదు. ఆ చచ్చిన కార్యాలు మా మధ్యలో వద్దు, కానీ మా మధ్యలో విభేదాలు వద్దు, మా మధ్యలో ఫ్యాన్స్ వద్దు, మా మధ్యలో వాక్యానికన్నా తప్పే కార్యం వద్దు, కానీ మాకు అందరి ఏకదృష్టి వాక్యం మీదనే. వాక్యంలో జీవం ఉన్నదా? ఆ జీవం మనకి రాగలదా? మళ్ళీ అది నిలబెట్టగలదా? చచ్చిన వాటి గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయని ఒకవేళ దేవుడు అనుమతిస్తే వచ్చే వారంలో చూడొచ్చు. దయచేసి అందరు లేచినప్పుడు హల్లెలూయా 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 మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవా అనుడా స్తోత్రం. అందరమండి. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవా అనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. జీవాధిపతివి నీవే ఉండినావు గనుక ప్రభువా, నీకు మరణం అనేది ఏ విధంగా లేదో తండ్రి, నిన్ను నమ్మిన వానికి మరణం అనేది లేదని మేము నమ్ముచూ ఉండినామయ్యా. మేము కేవలం నిద్రించడమే కానీ ప్రభువా, మేము చనిపోవడం అనే ప్రసక్తే లేదని తండ్రి మీ వర్తమానం ఎంతో స్పష్టంగా మాకు తెలుపుచూ ఉండి ఉండగా, ఈ సమయం ముందు నీ వాక్యం అనే థర్మామీటర్ ఎద్దుకు ప్రభువా మా జీవితాలతో మేము నిలబడి ఈ స్థలంలో ఉండి ఉండగా దయచేసి మమ్మల్ని మీరు సరిచూడమని మేము అడుగుచున్నామయ్యా. మేము సజీవులుగా ఉండి ఉన్నామో ప్రభువా, ఏదైనా అయ్యా మరి నేను మరణ సంబంధమైన కార్యం ఏదైనా మా హృదయాల్లో ఉండి ఉన్నదేమో ప్రభువా, మరి ఏ దేవుడు అయితే ఆ చెట్టును గద్దించినప్పుడు ప్రభువా అది వేరులతో సహా నశించిపోయి ఉండి ఉన్నదో, మాలో ఏదైనా కార్యం ఉండి ఉంటే ప్రభువా అది వేరులతో సహా మాలో నుండి ప్రభువా అది పెళ్లగించబడ్డానికి దయ చూపించండి. ఏ ఆత్మీయమైన క్యాన్సర్ కణాలు మాలో ఉండకుండానట్లుగా, ఏ ఆత్మీయమైన రోగాలు మాలో ఉండకుండానట్లుగా, ఏ విధ ఆత్మీయమైన రక్తహీనత మాలో ఉండకుండానట్లుగా మీ కృపనట్టు మీ జీవాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అనేక సార్లు మేము ఆత్మ మీదనైనా అయ్యా మీ యొక్క ఆత్మ మమ్మల్ని తాకినప్పటికీ తండ్రి ఇంకా మేము నశించిపోయే అవకాశం ఎంతో ఉండి ఉన్నదని ప్రభువా వర్తమానం ఎంతో స్పష్టంగా మాకు చెప్పుచూ ఉండి ఉండగా అయ్యా మేము ఆత్మ మీద కాదు కానీ తండ్రి దయచేసి ఇన్సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్ రామని అడుగుచున్నామయ్యా. మా యొక్క అంతరంగంలోనికి రామని అడుగుచున్నామయ్యా. మా లోపల భాగంలోనికి రామని అడుగుచున్నామయ్యా. ఆ స్థలంలో నువ్వు సింహాసనాసీనుడిగా ఉండమని అడుగుచున్నాం అయ్యా. నువ్వెనడు మోసం చేసే దేవుడు కాదు కానీ తండ్రి, నువ్వెనడు మరణం ఇచ్చే దేవుడు కాదు కానీ ప్రభువా నువ్వు జీవించే దేవుడు అయింది నావయ్యా. నేను నమ్మిన వారిని జీవింపచేయ దేవుడు కనుక నమ్మికతో మేము అడుగుచూ ఉండి ఉన్నాము తండ్రి. దయచేసి ఆ సార్దీస సంఘకారములో ప్రభువా కలిగిన పరిస్థితి మాలో లేకుండానట్లుగా తండ్రి దయచేసి మాకు జీవించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీ ముందు మరణం ఎన్నడూ ఆగి ఉండలేదు కానీ ప్రభువా నాయన విధవరాలు ఎదురుగా ఉండిన సమయంలో ప్రభువా అయ్యా జీవాధిపతిగా నువ్వు ఎదుర్కొన్న సమయంలో తండ్రి మరణించిన వారిని సైతము నువ్వు లేవనెత్తి ఉండినావు. మరణంలో జీవనిచ్చిన దేవుడు ప్రభువా దయచేసి నీ పాదాల దగ్గర మేము అడుగుచూ ఉండినామయ్యా. మా మధ్యలో ఏ విధమైన మరణ కార్యాలు మా మధ్యలోకి రాకుండా
ప్రభా చచ్చిన సిద్ధాంతాల మాలోనికి రాకుండానట్లుగా, చచ్చిన స్వభావాల మాలో లేకుండానట్లుగా, చచ్చిన ప్రభా ఆలోచనల మాలో లేకుండానట్లుగా మా హృదయాన్ని నీ ఆత్మచేత కడగమని అడుగుచున్నామయ్యా. నీ యొక్క అగ్ని చేత కాల్చమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మమ్మల్ని సజీవులుగా నిలబెట్టమని అడుగుచున్నామయ్యా. కేవలం మేము కేకలు వేసేవారుగానో ప్రభా, కేవలం మేము అరిసేవారుగానో తండ్రి, కేవలం ఆనందించేవారుగానో ప్రభా, కేవలం వినినప్పుడు సంతోషించేవారుగా కాకుండానట్లుగా అయ్యా, అందరూ ఉండినప్పుడు ఏ విధంగా ఉన్నామో ప్రభా, ఎవరు లేని సమయంలో కూడా తండ్రి మన జీవం అదే విధంగా ఉండినట్లుగా ప్రభా, ఆ జీవజలం అలా ఉబుకున్నట్లుగాను తండ్రి, ఆ జీవజలం అలా నేను మరి ప్రభా అది పొర్లి పారునట్లుగాను ప్రభా, దయచేసి మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. ఈ స్థలంలో ఎవరెవరు ఎటువంటి స్థలముల నుండి ప్రభా ఏ అనుభవాల నుండి వచ్చారు నేను ఎరుగను కానీ ప్రభా, నువ్వైతే సమస్తము ఎరుగని దేవుడు కనుక వారి జీవితంలో ఏదైనా ఒప్పుకోవలసిన కార్యం ఏదైనా ఉండి ఉంటే, వారు సరిదిద్దుకోవాల్సిన కార్యం ఏదైనా ఉండి ఉంటే, మేమందరినీ ఎంత నమ్మించమన్నది కాదు కానీ తండ్రి, నీ వాక్యమనే థర్మామీటర్ ఈ రోజున ప్రభా మా హృదయాల్లో ఉంచమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మేము ఇక్కడ కేవలం ఇక్కడ ఆనందించేవారుగా కాకుండానట్లుగా, మేము ఏ స్థలంలో ఉండినప్పటికీ ప్రభా నీ కొరకు నమ్మకమైన వధువుగా మేము ఉండడానికి మేము మనుషుల కళ్ళను మేము కప్పగలము కానీ తండ్రి, నీ కళ్ళను ఎన్నడూ మేము కప్పలేము కనుక నీ ముందు మేము నిలబడి అడుగుచూ ఉండి ఉన్నాం. మా హృదయంలో చూడమని అడుగుచున్నామయ్యా. ఎక్కడైనా అసూయ ఉండి ఉన్నదేమో దయచేసి తొలగించండి అయ్యా. ఎక్కడైనా ద్వేషం ఉన్నదేమో నాయనా దయచేసి కడిగివేయమని అడుగుచున్నామయ్యా. మాకు మేముగా దాన్ని తొలగించుకోలేమయ్యా, మాకు మేముగా దాన్ని త్రోసివేయలేమయ్యా. దయ్యం మాకు జ్ఞాపకాల్లో దాన్ని గుర్తు చేయుచునే ఉండును. వాడు విడిచిపెట్టక క్యాన్సర్ కణం వలే ప్రభా ఒక్క చిన్న ఆలోచన కూడా మా భక్తి జీవితంలో పడవేయను ప్రభా. కానీ నీవైతే ఏ చిన్నదాన్నైనా నువ్వు కాల్చివేయగలిగిన దేవుడు కనుక దయచేసి మీ యొక్క కార్యాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాం. ఆత్మీయంగా మేము ఎల్లప్పుడూ ఉజ్జీవంగా ఉండడానికి తండ్రి, ఎల్లప్పుడూ బ్రతుకువారుగా మేము ఉండడానికి ప్రభా, సుఖభోగములందు అది బ్రతికి ఉన్నది అయినప్పటికీ అది చచ్చినదని నీ వాక్యం చెప్పుచుండగా ఆ స్థితిలో మేము ఎవరు ఉండకుండానట్లు దయ చూపించండి. నీ పాదాల దగ్గర అల్పులుగా అడుగుచున్నాం. కానీ అటువంటి సార్దిస్ సంఘకాలంలో కూడా నీ కొరకు కొంతమంది నమ్మకంగా ఉండి ఉండగా ఈ కాలంలో ఆ కొంతమందిలో మమ్మల్ని ఒకరిగా నిలబెట్టమని అడుగుచున్నామయ్యా. ఈ కాలంలో ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారిలో ఒకరిగా మమ్మల్ని నిలబెట్టమని మేము అడుగుచున్నాం అయ్యా. ఆ జీవం మాలో ఉండినట్లుగాను ప్రభా, ఆ జీవం మా కుటుంబాల్లో ఉండినట్లుగాను ప్రభా, మేము ఎవరితో మాట్లాడుచూ ఉండినామో ప్రభా, ఎవరు మాతో మాట్లాడుచున్నారో ప్రభా, ఆ జీవాన్ని రుచి చూడగలిగినట్లుగాను ప్రభా, దయచేసి ఓ సజీవుడు అయిన దేవుడు నీవు కనుక దయచేసి మమ్మల్ని నిలబెట్టమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మరి ఈ స్థలంలో ప్రభా ఈ సమయంలో ఈ స్థలాన్ని విడిచిన బిడ్డలు వెలుచూ ఉండి ఉండగా దయచేసి మార్గ మధ్యలో తోడుగా ఉండండి. ఎక్కడ ఏ విధమైన ప్రమాదం ఉన్నా దయచేసి తప్పించమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మరి రానున్న దినాల్లో జరిగే ప్రతి ఆరాధనలో తోడుగా ఉండండి. మరి ఎవరెవరు ఎటువంటి అవసరాలతో వచ్చారు నేను ఎరుగను కానీ ప్రభా, నువ్వైతే సమస్తము ఎరిగిన దేవుడు కనుక వారి అక్కరలు తీర్చమని మేము అడుగుచున్నామయ్యా. వారి స్థలానికి మనవులతో వచ్చి ఉండవచ్చును కానీ తిరిగి వెళ్ళినప్పుడు నైనా వారి మనవుల్ని దయచేసి నువ్వు తీర్చి ప్రభా దాన్ని సాక్ష్యాలుగా మీరు మార్చమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. ప్రతి కార్యంలో మీ కృపను తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. మరి ప్రభా ఏ క్షణం నువ్వు రానే ఉండి ఉన్నావో నీ వచ్చి ఆ గడియ వరకు మేము నమ్మకంగా ఉండినట్లు దయచూపమని ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి మనకును పరిశుద్ధులందరికీ తోడయుండునుగాక. ప్రతి విధమైన ఈర్ష్యను ద్వేషాన్ని జయించి జీవవృక్షములో పాలిభాగస్తులై ఆ జీవవృక్ష ఫలములు పూజించున్నట్లుగా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.